గుడ్ ఈవినింగ్ అండి ఎవ్రీవన్. సో మనకి ఆడియో వీడియో ఓకే కండి ఇప్పుడు. సో ఎవ్రీథింగ్ ఓకే అనుకుంటే మనం స్టార్ట్ చేయొచ్చు క్లాస్ని. యాక్చువల్లీ ఇందాకే మనకి స్టార్ట్ అయ్యింది క్లాస్. సో క్లాస్ ప్లే అవుతుంది అనుకోండి, మనం అట్లా ఫ్లోలో వెళ్ళాం. కాకపోతే వీడియో అనేది మనకి ప్లే అవ్వలే. సో ఇప్పుడు ఇందాక యాక్చువల్లీ స్టార్ట్ అయింది అనుకుని అట్లా ఫ్లోలో వెళ్ళిపోయాను నేను. మీరు చెప్పిన కమెంట్స్కి రిప్లై కూడా ఇస్తూ పోయా. తర్వాత ట్విస్ట్ ఏంటంటే కాసేపు అయిన తర్వాత చూస్తే వీడియో ఇంకా ప్లే అవ్వట్లేదు అన్నట్టు మీరు పెట్టారు. దాని తర్వాత నేను మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నా, వీడియో జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది అన్నట్టు అంటుండే. సో ఓకేనండి. అదే యాక్చువల్లీ ఇందాకే స్టార్ట్ చేసి ఉండే క్లాస్. నేను స్టార్ట్ చేసి ఒక 5 minutes టాపిక్ కూడా వెళ్ళిపోయింది. తర్వాత తెలిసింది ఏమనగా మనకి వీడియో ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయ్యింది అని. ఓకే, సో నేను ఇందాక కూడా అదే చెప్తుండే. ఏమని చెప్తుండే అంటే మనకి యాక్చువల్లీ ఇందాక అదే చాలామంది అడుగుతున్నారు, ఇండియన్ జోగ్రఫీ అన్నారు. సో ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో దాన్ని వరల్డ్ జోగ్రఫీలో తీసుకోకూడదండి, దాన్ని మీరు ఫిజికల్ జోగ్రఫీ లాగా తీసుకోవాలి. నెంబర్ 1, ఫిజికల్ జోగ్రఫీ వేరు, ఇండియన్ జోగ్రఫీ వేరు. ఇండియన్ జోగ్రఫీలో ఎగ్జామ్స్లో అడుగుతాడు ఫిజికల్ జోగ్రఫీ ఎందుకు అంటే అది రాంగ్ అండి. ఎందుకంటే ఈ రెండింటిని వేరు చేసి చూసి చదివినట్లయితే మనం ఇన్నాళ్ళు చదివింది అంటే పెద్ద యూజ్ ఉండదు. ఎందుకు అంటే ఈ రెండు వేరు వేరు కాదు, ఈ రెండు లింక్డ్ అనమాట. ఏ విధంగా లింక్డ్? ఇండియన్ జోగ్రఫీలో మనము ఫర్ ఎగ్జాంపుల్ పలానా సైక్లోన్ వచ్చింది అనుకుంటాం. సో ఆ సైక్లోన్ అసలు ఎట్లా ఏర్పడితే కావాల్సిన బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఇక్కడ దొరుకుతుంది మనకి. ఇండియన్ జోగ్రఫీలో మనము సాయిల్స్ చదువుతాం. ఆ సాయిల్స్ కావాల్సిన బ్యాక్గ్రౌండ్ మనకి ఇక్కడ రాక్స్ అనే టాపిక్కి లింక్ ఉంటుంది. కాబట్టి ఇండియన్ జోగ్రఫీలో చదివే వాటి అన్నిటికీ లింక్ ఇక్కడ ఉంటుంది. రివర్స్ చదువుతాము. రివర్స్ అసలు ఇక్కడ మనం ఫిజికల్ జోగ్రఫీలో రివర్స్ గురించి చూసాము. సో ఇండియన్ పరంగా అన్నిటిని అనుభవించుకుంటాం అనమాట. సో మనకి ఇండియన్ జోగ్రఫీ ప్రాక్టికల్గా ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి అవ్వదండి. సో మనం ఫిజికల్ జోగ్రఫీ క్లియర్గా నీట్గా చూసుకుందాం. ప్రస్తుతం అయితే మేబీ ఆఫ్టర్ సమ్ టైం కొంత గ్యాప్ వచ్చిన తర్వాత కుదిరితే ఖచ్చితంగా మనం కంటిన్యూ చేయొచ్చు. సో ప్రస్తుతం అయితే మీరు ఇండియన్ జోగ్రఫీ ఓన్గా చదవడానికి ట్రై చేయండి. ఆ మీన్ టైం గ్యాప్లో, మధ్యలో ఉన్న టైంలో ఇండియన్ జోగ్రఫీ చదవడానికి ట్రై చేయండి. మేబీ తర్వాత కుదిరితే ఒకవేళ వీ కెన్ ట్రై. సో అదేనండి, అంటే మీరు క్లియర్గా అంటే చెప్తేనే అది అర్థం చేసుకొని నోట్ చేసుకునేటట్టు ఆ మైండ్ సెట్ తీసేసేయండి. ఎందుకంటే మనకి జనరల్గా మీరు ఎక్కడికి వెళ్ళినా అంటే చెప్పేది జస్ట్ పైన అవుట్లైనే చెప్పడం ఉంటుందండి. ఎక్కడన్నా ఎవ్రీ టాపిక్ అంటే ఆల్రెడీ క్యాలిక్యులేషన్ కరెక్ట్గా వేసుకుంటే ఇండియన్ జోగ్రఫీలో ఈ విధంగా మనం క్లియర్గా ఒక్కొక్క విషయం చెప్పుకొని వెళ్తుంటే ఇండియన్ జోగ్రఫీలో రివర్స్ అనే టాపిక్ 15 classes పడుతుందండి. ఇండియన్ జోగ్రఫీ రివర్స్ టాపిక్ 15 classes పడుతుంది అనమాట. ఓవరాల్గా ఇండియన్ జోగ్రఫీ మనం ఏ విధంగా అయితే ఫిజికల్ జోగ్రఫీ నీట్గా చూసుకుని వెళ్తే ఆ విధంగా చూసుకుని వెళ్తే 85 classes అవసరం పడుతుందండి ఇండియన్ జోగ్రఫీ. 85 classes అంటే రోజు విడిచి రోజు అనుకుంటే 170 days. అంటే మనం సంవత్సరం పొడవునా చెప్పుకుంటే ఒక అట్లీస్ట్ ఆ టాపిక్స్ని చూసినట్టు అవుతుంది. బట్ ప్రాక్టికల్ అది పాసిబుల్ కాదు. అందుకనే చెప్పి నీకు ఫస్ట్ నుంచి నేను చెప్పేది ఏంటి అంటే ఎట్లా చదవాలనేది నేర్చుకోండి. మీరు చదవాలండి. ఇక్కడ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక ప్రతి టాపిక్ చెప్పి అర్థం చేసుకొని వెళ్ళే రకంగా ఉండదండి. కాంపిటేటివ్ ఫీల్డ్ అనమాట. సో మీకు యాక్చువల్లీ మీరు చెప్పాలంటే అసలు కోచింగ్ మీకు అవసరం లేకుండా మీ అంతలో మీరు చదువుకొని మీ యొక్క శక్తి పైన మీరు నిలబడాలనేదే నా హోల్ ఇంటెన్షన్. దానికి బేసికలీ మీరు మళ్ళీ కంప్లీట్గా యూటర్న్ తీసుకొని ఆ టాపిక్ చెప్పండి సార్, ఇది చెప్పట్లేదు, ఇండియన్ జోగ్రఫీ చెప్పండి అంటే హోల్ కంప్లీట్లీ నా ఐడియాలజికల్ మళ్ళీ యూటర్న్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట. జీజేపీ బిట్ బ్యాంక్ ఇప్పుడు అప్పుడే అవ్వదండి. సో మేబీ వేరే సబ్జెక్ట్స్ మేబీ పాసిబుల్ అవుతాయి. బిట్ బ్యాంక్ ఇట్ టేక్స్ సమ్ టైమ్. మేబీ వేరే సబ్జెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. హిస్టరీ అండ్ పాలిటీ డెఫినెట్లీగా అండి మనకి నార్మల్గా అన్న పాలిటీ June 15th నో డౌట్ అండి కంప్లీట్ అవుతాయి. పాలిటీ మనం ఏమి స్కిప్ చేసేది కూడా ఏమి ఉండదు. హిస్టరీ మనం అవుట్లైన్ ఇచ్చుకొని వెళ్ళాలండి. ఎందుకంటే హిస్టరీ కూడా ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుంటే మోడర్న్ హిస్టరీ ఒక్కటే అది కూడా ఒక 80 classes పడుతుందండి. అంటే ఈ విధంగా మనం చూసుకొని వెళ్తే మీకు నేను ఈ విధంగా క్లియర్గా స్పష్టంగా ఎందుకు చెప్పుకుంటూ వెళ్ళాను, మీకు ఒక అవగాహన రావడానికి ఎట్లా చదవాలి, వేటిపైన ఫోకస్ చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి. సో
అది మీరు నేర్చుకోవాలన్నమాట, అంతే తప్ప ప్రతి టాపిక్ని అదే విధంగా చెప్పుకుని జనరల్ స్టడీస్లో అట్లా కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక అర్థమెటిక్ అనుకోండి, అర్థమెటిక్లో ఒక టాపిక్ తీసుకున్నారు అనుకోండి, రేషియో అండ్ ప్రపోర్షన్, దాన్ని క్లియర్గా ఒక 15 క్లాసులు పెట్టుకుంటే ఆ టాపిక్ని స్పష్టంగా చూడొచ్చు. జనరల్ స్టడీస్లో మనము ఒక 10 సంవత్సరాలు ఎవ్రీడే చూసుకున్నప్పటికీ ఆ 10 సంవత్సరాల తర్వాత కొత్త టాపిక్ వస్తుంది అనమాట. అది కొత్త టాపిక్ న్యూస్ పేపర్లోనే ఎక్కడో కూడా వస్తుంది. కాబట్టి మనం ప్రతి టాపిక్ని జనరల్ స్టడీస్లో మనం ముందుకు వెళ్ళలేమండి. సో ప్రాక్టికలీ ఏంటి అంటే 15 తర్వాత అయితే గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ తర్వాత మేబీ ఆఫ్టర్ సమ్ టైమ్ చూద్దాం. ఇఫ్ పాసిబుల్ మనము రిమైనింగ్ ఏదైనా మిస్సింగ్ టాపిక్స్ ఉంటే మేబీ ఇండియన్ జోగ్రఫీ ఆర్ ఏపీ పార్ట్ అట్లాంటి తర్వాత చూడొచ్చు. ఆ మీన్ టైంలో మీరు మీ సైడ్ నుంచి ఇవ్వండి. ఎప్పుడన్నా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒకరి మీద డిపెండ్ అవ్వద్దండి. నేను ఫస్ట్ నుంచి మీకు అదే ఇంటెన్షన్తో చెప్తూ వస్తున్నా, అంటే ఓన్గా నిలబడేలా ఉండాలి తప్ప మనము అంటే క్లాస్లో ఆ టాపిక్ చెప్తే అది విని అది అర్థం చేసుకొని అది ఉండేదంతా స్కూల్ టైప్లో ఉండ మైండ్ సెట్. ఇక్కడ ఏంటంటే ఓన్గా ప్రిపేర్ అయ్యేటట్టే ఉండాలి. ఎందుకంటే ఒకళ్ళన్నా ఇన్ని టాపిక్స్ చెప్పగలుగుతారు, మనకి అదేం ఫిక్స్డ్ సిలబస్ కాదు కదా. సముద్రం మధ్యలో ఉన్నాం సార్ ఇప్పుడు అంటున్నారు మహానంది గారు. అవునండి, సముద్రం మధ్య వరకు నేను తీసుకొచ్చాను అనుకోండి, పోనీ అక్కడి నుంచి మీరు ట్రై చేయండి. సో యు ఆర్ నాట్ ఎ స్మాల్ కిడ్ కదా, అంటే సముద్రం మధ్యలో మిమ్మల్ని వదిలేస్తే ఎటు వెళ్ళలేని స్మాల్ కిడ్ అయితే కాదు కదా. మీరు ఆ స్మాల్ కిడ్డే అయితే ఇక్కడ వరకు అనవసరంగా వచ్చారండి. మరి అట్లాగే చెప్పాల్సి వస్తుంది. మరి ఎకానమీ కూడా మనకి బేసికలీ కంప్లీట్ అవుతుందండి. పాలిటీ ఎకానమీ ఎంత కంప్లీట్ అవుతుంది. ఏది వచ్చి జాగ్రఫీలో ఇండియన్ జాగ్రఫీ మనకి టైం ఫ్యాక్టర్ సరిపోదు. నెక్స్ట్ హిస్టరీ మనం అవుట్లైన్గా వెళ్ళాలి. పాలిటీ నార్మల్గానే మనకు టైం సరిపోతుంది. సో నో ప్రాబ్లమ్ అబౌట్ పాలిటీ. సో ఓకే, మనం స్టార్ట్ చేద్దాం టాపిక్ని. అయితే ఈరోజు మనం ప్రధానంగా చూడాల్సిన టాపిక్ ఏంటి అంటే పాలిటీలో మనం లాస్ట్ క్లాస్లో పార్లమెంట్ గురించి ప్రస్తావించుకుంటూ పార్లమెంట్లో భాగంగా మనం ఏమనుకున్నాము, 4 రకాల బిల్లులు ఉంటాయి అనుకున్నాం. ఒకటి సాధారణ బిల్, ఆర్డినరీ బిల్స్. 2 మనీ బిల్స్. 3వది ఫైనాన్షియల్ బిల్స్. ఫైనాన్షియల్ బిల్స్లో మళ్ళీ 2 కేటగిరీస్ ఉంటాయి, ఫైనాన్షియల్ బిల్ 1, ఫైనాన్షియల్ బిల్ 2. 4వది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, రాజ్యాంగ సవరణ బిల్లులు. ఇందులో మనం ఫస్ట్ 3 గురించి లాస్ట్ క్లాస్లో అయితే చూసాము. ఈరోజు మనం 4వ రకమైన బిల్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ గురించి చూద్దాం. అయితే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ చూసే ముందు మనకి అసలు మెజారిటీస్ అనే పదం వాడుతుంటాం. అంటే ఓటింగ్లో మెజారిటీస్ కావాలి. ఆ మెజారిటీస్ 3 రకాలు ఉంటాయి. ఏంటి ఆ 3 రకాలైన మెజారిటీస్ అనేవి మనము ఫస్ట్ చూద్దాం. నెంబర్ 1. నెంబర్ 2 దాని తర్వాత కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, రాజ్యాంగ సవరణ బిల్లుల గురించి చూద్దాం. ఆ తర్వాత మనకి పార్లమెంట్లో సంబంధించి బేసిక్ స్ట్రక్చర్ అనేది చూడాలి. ఎందుకంటే అమెండ్మెంట్ చూస్తే అమెండ్మెంట్తో సంబంధం ఉన్న టాపిక్కే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చూద్దాం. దాంతోపాటు పార్లమెంట్ అనే టాపిక్ మనం చూస్తున్నాం కాబట్టి పార్లమెంట్ కమిటీస్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. పార్లమెంటరీ కమిటీస్ అనే టాపిక్ ఈరోజు కవర్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఇవన్నీ మనము ఈరోజు క్లాస్లో అయితే చూసుకోవాలండి. సో లెట్ us స్టార్ట్. టైప్స్ ఆఫ్ మెజారిటీ. మనకి ప్రధానంగా మెజారిటీస్ 3 రకాలు ఉంటాయండి. ఒకటి సాధారణ మెజారిటీ అంటాం, సింపుల్ మెజారిటీ అంటాం. రెండోది స్పెషల్ మెజారిటీ అంటాం. మూడోది స్పెషల్ మెజారిటీ ప్లస్ మనకి మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫికేషన్ అవసరం. మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్ అవసరం. సో చూద్దాం ఈ 3 ఏంటి అనేది.
స్పెషల్ మెజారిటీ ప్లస్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫికేషన్. ఓకే, సో ఒక్కొక్క మెజారిటీ గురించి మనమైతే చూద్దాం. ఫస్ట్ సింపుల్ మెజారిటీ. సింపుల్ మెజారిటీ అంటే మోర్ దెన్ 50% ఆఫ్ మెంబర్స్ present and voting. More than 50% of members present and voting. This simple majority ante definition. So present and voting ante ikkada ardham ento manam chusukundam. For example, Lok Sabha undi. Lok Sabhalo mottam sabhyula sankhya ప్రస్తుతం అయితే 543 2 ఆంగ్లో ఇండియన్స్ తీసేశారు కాబట్టి ముందు 545 ఉంది. సో మీకు క్లారిటీగా అర్థం అవడానికి 545 అని పెట్టుకోండి. ఎందుకంటే మీరు జనరల్గా ఏదైనా బుక్స్లో చదివితే 545 పెట్టుకొని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా 545 ఇది మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ ది లోక్సభ. ఇప్పుడు లోక్సభలో ఏదో సమావేశం జరుగుతుంది, ఆ సమావేశంలో కేవలం 440 మందే ఉన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ ఉన్నారు, ఆ రోజు సభలో సమావేశంలో 440 మాత్రమే ప్రెజెంట్ అయి ఉన్నారు. అప్పుడు ఇందులో మనకి 50% అంటే ఏంటి, హాఫ్ ఆఫ్ ద పీపుల్ అంటే 220. సో ఇక్కడ మనకి ఓటింగ్ జరిగింది అనుకోండి ఆ రోజు, ఆ ఓటింగ్లో 220 మంది కంటే ఎక్కువ మంది ఆ ఓట్ని పాస్ చేస్తే ఆ బిల్ అనేది పాస్ అవుతుంది. సో ఇక్కడ కొన్ని విషయాల్లో మనకి సాధారణ మెజారిటీ కావాలి అంటే అర్థము ఆ రోజు ఆ సభలో సమావేశమైన సభ్యులలో సగం కంటే ఎక్కువ మందిని మనము సింపుల్ మెజారిటీ అంటాము. సో ఇక్కడ మొత్తం సభ్యుల సంఖ్య తీసుకోమండి, ఆ సభలో ఎంతమంది ఆ రోజు ప్రెజెంట్ అయి ఉన్నారో వాళ్ళల్లో 50% చూస్తాం అంతే తప్ప టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది హౌస్ అనేది మనము చూడము. సో ఈ పాయింట్స్ క్లియర్ కదండి. నెక్స్ట్ స్పెషల్ మెజారిటీ. స్పెషల్ మెజారిటీ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇందులో 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలన్నమాట. స్పెషల్ మెజారిటీ అంటే 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే ఖచ్చితంగా ఆ సభలో ఆ సమావేశంలో టోటల్ మెంబర్షిప్ ఉంటుంది కదా, సభలో టోటల్ మెంబర్షిప్లో సగం కంటే ఎక్కువ ఓట్లు రావాలి. టోటల్ మెంబర్షిప్లో మోర్ దెన్ 50% రావాలి. ఇది సాటిస్ఫై అవ్వాలి. దీంతో పాటు ఎంతమంది సభ్యులు ఆ రోజు హాజరై ఉన్నారో వాళ్ళల్లో 2/3 కంటే ఎక్కువ మెజారిటీ రావాలి. అంటే అర్థము మోర్ దెన్ 2/3 majority of members present and voting. సో ఆ రోజు ఆ సమావేశంలో హాజరైన సభ్యులలో 2/3 మెజారిటీ కంటే ఎక్కువ ఓట్స్ రావాలి. సో ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే దాన్ని మనము స్పెషల్ మెజారిటీ అంటాము. అంటే ఇప్పుడు మనం దీన్ని ఒక ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో టోటల్ స్ట్రెంగ్త్ ఎంతండి, 545. సో 545లో మోర్ దాన్ 50% అంటే ఎంత, 273 ఓట్స్ మినిమం రావాలి. అంటే మినిమం ఫస్ట్ కండిషన్ 273 ఓట్స్ పడాలి, ఫస్ట్ కండిషన్ అది. దీంతో పాటు ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి. ఈ కండిషన్ ఏంటి, మోర్ దెన్ 2/3 మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. అంటే ఆ రోజు ఆ సమావేశంలో ఆ లోక్సభలో 545లో ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ కన్సిడర్ 512 మెంబర్స్ ప్రెజెంట్ అయ్యారు అనుకోండి, 512 ప్రెజెంట్ అయ్యారు అనుకోండి. ఆ రోజు సమావేశంలో 512 మంది
సమావేశమయ్యారు, వాళ్ళల్లో 2/3 మెజారిటీ రావాలి. అంటే అర్థము 2/3 ఇంటూ 512 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి? 3 1s are 3 21 ఎంత వస్తుంది? 3 1s are 3 21 అంటే 3 7s are. సో మనకి ఎంత వస్తుంది? 2 ఇంటూ 512 512/3 3 1s are 3 21 3 7s are 21 512 మనకి 3తో పోదు కదా, సో బెటర్ 3తో పోయేది ఏమన్నా తీసుకుందాం. 516 513 తీసుకోండి. 513 ప్రెజెంట్ అయ్యారు, సో దట్ ఈజీ ఉంటుంది క్యాలిక్యులేషన్కి. సో 513 ఇంటూ 2/3 చేస్తే ఎంత వస్తుంది? 3 1s are 3 21 3 7s are 21 3 1s are 3 171 171 ఇంటూ 2 214 342. కాబట్టి 513 మంది ఆ రోజు సమావేశం అయ్యారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 512లో మళ్ళీ మనకి ఇక్కడ ఏం కండిషన్ రావాలి? సమావేశం అయిన వాళ్ళల్లో 2/3 మెజారిటీ రావాలి. అంటే 513 ఇంటూ 2/3 చేస్తే మనకి 171 వస్తుంది. సో 171 కన్నా ఎక్కువ మనకి ఎంత? 171 ఇంటూ 2 342 వస్తుంది. సో మనకి ఈ కేసులో 342 కంటే ఎక్కువ ఓట్స్ రావాలి. సెకండ్ కండిషన్లో మోర్ దాన్ 342 ఓట్స్ రావాలి. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 513 మందిలో మనకి 350 మంది ఎస్ అని పెట్టారు, రిమైనింగ్ వాళ్ళు నో అని పెట్టారు అనుకోండి ఓటింగ్లో. ఇక్కడ ఫస్ట్ మనకి ఎస్ అని ఎంతమంది అన్నారు? 350 మంది అన్నారు. ఆ 350 మందిలో ఫస్ట్ కండిషన్ చూద్దాం. మినిమం 273 రావాలి. ఇక్కడ 350 వచ్చింది, సో సాటిస్ఫైడ్. మోర్ దెన్ 342 రావాలి, మనకు వచ్చింది 350. కాబట్టి రెండు సాటిస్ఫై అయినాయి, దాంతో ఆ బిల్లు పాస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 330 ఓట్లు వచ్చాయి అనుకోండి ఫేవరబుల్గా ఎస్గా, అప్పుడు మళ్ళీ మనం చూసుకుంటాం రెండు కండిషన్స్. ఫస్ట్ కండిషన్ 273 కంటే ఎక్కువ రావాలి, మనకు వచ్చిన 330, ఓకే సాటిస్ఫైడ్. రెండో కండిషన్ 342 కంటే ఎక్కువ రావాలి, కానీ వచ్చింది కేవలం 330నే, కాబట్టి సెకండ్ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు, అంటే ఆ బిల్ అనేది పాస్ అవ్వలేదు అని మనం చెప్తాం. సో ఈ రకంగా ఈ రెండు కండిషన్స్ని సాటిస్ఫై అవ్వాలి ఖచ్చితంగా అనే ఉండే బిల్స్నే మనము స్పెషల్ మెజారిటీ బిల్స్ అని అంటాము. దోస్ బిల్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ స్పెషల్ మెజారిటీ అన్నట్టు అంటాం. ఈ ప్రాసెస్ అన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్ ఇంకోటి ఉంటుంది, దాన్నే మనం ఏమంటామంటే స్పెషల్ మెజారిటీ ఉండాలి. ఆ స్పెషల్ మెజారిటీతో పాటు మోర్ దాన్ half of the states యొక్క యాక్సెప్టెన్స్ ఉండాలి. దాన్ని రాటిఫికేషన్ అంటాం టెక్నికల్ భాషలో. అంటే సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు అంగీకరించాలి. కొన్ని విషయాల్లో ఏమవుతుందంటే ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి, ఆ విషయాల పట్ల రాష్ట్రాలకు కూడా ప్రభావం చూపుతాయి ఆ విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ ఉంది, జిఎస్టీ చట్టం పాస్ చేయాలి. మరి ఆ జిఎస్టీ రాష్ట్రాలపైన కూడా ప్రభావం చూపుద్ది, ఎందుకంటే అప్పటి వరకు రాష్ట్రాలకు సంబంధించిన పన్నులు ఉండేవి, ఇప్పుడు అవన్నీ తీసేసి జిఎస్టీ అంటున్నారు. అంటే కొన్ని విషయాలలో ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు రాష్ట్రాలపైన కూడా ప్రభావం పడుతుంది అన్నప్పుడు ఆ అంశాలకి ఏమైనా మార్పులు చేయాలి అనుకుంటే రాష్ట్రాల యొక్క అనుమతి, వాళ్ళ యొక్క సమ్మతి కూడా అవసరము. సో మనకి అటువంటి బిల్స్ని పాస్ చేయాలి అంటే, అటువంటి చట్టాలని చేయాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీ కావాలి. స్పెషల్ మెజారిటీ ఇందాక చూసాం మనం. వాటితో పాటు అన్ని రాష్ట్ర అసెంబ్లీస్లో ఆ చట్టం ప్రవేశపెడతారండి. రాష్ట్రాలలో సింపుల్ మెజారిటీతో పాస్ అయితే చాలు, అది ఇంపార్టెంట్. రాష్ట్రాల్లో సింపుల్ మెజారిటీ, సాధారణ మెజారిటీతో పాస్ అవ్వాలి. సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు అంగీకరించినట్లయితే ఆ చట్టాన్ని మనకి వెంటనే ఆ చట్టం అది చట్టం అమల్లోకి వచ్చేస్తుంటుంది అనమాట. సో అది స్పెషల్ మెజారిటీ ప్లస్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ యాక్సెప్టెన్స్ అంటే. రెండుసార్లు ఓటింగ్ పెడతారా 2/3 కోసం అని అడుగుతున్నారు. 2 సార్లు కాదండి, మనకు ఒకటేసారి ఓటింగ్ పెడతారు, కాకపోతే రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఓటింగ్ ఒకటేసారి అవుతుందండి, కాకపోతే ఈ వచ్చిన నెంబర్ ఉందే, ఈ వచ్చిన నెంబర్ రెండు కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఏ ఒక్క కండిషన్ అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ రెండు కండిషన్స్లో అన్నిటికన్నా పెద్ద నెంబర్ ఏది? 342. సో బేసికలీ ఇక్కడ దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి అంటే మనకు వచ్చిన ఓటింగ్లో నెంబర్ అనేది
ఈ 2 కండిషన్స్లో పెద్ద నెంబర్ కంటే ఎక్కువ రావాలి, అట్లా గుర్తుపెట్టుకోండి. పోనీ లేదు అర్థం చేసుకోగలిగితే ఏంటి, 2 కండిషన్స్ ఉంటాయి, రెండింటిని సాటిస్ఫై అవ్వాలి. సో ఓటింగ్ ఒకటేసారి జరుగుద్ది, ఆ వచ్చిన నెంబర్ అనేది 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఏ కండిషన్ సాటిస్ఫై చేయలేకపోయినా అది పాస్ అవ్వనట్లే. ఓకే, సో ఇప్పుడు మనకి స్పెషల్ మెజారిటీ విత్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్, ఇవి టైప్స్ ఆఫ్ మెజారిటీస్ అండి, జనరల్గా మనకి పార్లమెంట్లో వాడేవి. నెక్స్ట్ మనము రాజ్యాంగ సవరణ బిల్లులు అనుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో, వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాము. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్. మనం ఆల్రెడీ ఆర్డినరీ బిల్స్, మనీ బిల్స్, ఫైనాన్షియల్ బిల్ 1, ఫైనాన్షియల్ బిల్ 2 అవన్నీ చూసాము. ఇప్పుడు 4వ రకాలైన బిల్ ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ గురించి చూద్దాము. రాజ్యాంగ సవరణ బిల్లులు. మన భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది, ఆ రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేయొచ్చా అంటే చెయ్యొచ్చు. చెయ్యాలా వద్దా అంటే ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే కాలం మారుతున్న కొద్దీ అవసరాలు మారుతుంటాయి. సో రాజ్యాంగంలో కూడా ఎప్పుడో 1950లో ప్రస్తావించిన అంశాలు ఇప్పటికీ అంటే కాలం మారే కొద్దీ వాటిని మారుస్తూ ఉండాలి కాలానికి సరిపేటట్టు. అందుకని చెప్పి ఏ రాజ్యాంగాన్ని సవరణ చేయడానికి అనుగుణంగా ఉండాలి. మనకి అమెరికా తీసుకున్నాం అనుకోండి, అమెరికా రాజ్యాంగాన్ని సవరణ చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు, కానీ చాలా కష్టంతో కూడి ఉంటుందన్నమాట. ఆ ప్రాసెస్ అనేది చాలా డిఫికల్ట్. అందుకనే మనము అమెరికా రాజ్యాన్ని రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటాం, అంటే దృఢంగా ఉంటుంది, మార్చలేము ఈజీగా. అదే మనం బ్రిటన్ తీసుకున్నాం అనుకోండి, యూకే, అక్కడ రాజ్యాంగాన్ని మార్చాలి అంటే చాలా ఈజీగా మారిపోతుంది, నార్మల్ చట్టాలు చేసినట్టు రాజ్యాంగాన్ని మార్చేయచ్చు అక్కడ. కాబట్టి అక్కడ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, అదృఢంగా ఉంటుంది. మన భారతదేశం రాజ్యాంగం తయారు చేసుకున్నప్పుడు మనం ఏ విధంగా పెడదామో అని ఆలోచన వచ్చినప్పుడు మన వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఇది రిజిడ్గా పెడితే కరెక్ట్ కాదు, ఫ్లెక్సిబుల్గా పెట్టినా కరెక్ట్ కాదు, కాబట్టి రెండింటికి మధ్యలో పెడదాం, బోత్ రిజిడ్గా కొని పెడదాం, ఫ్లెక్సిబుల్గా పెడదాం. అంటే మన రాజ్యాంగంలోని కొన్ని అంశాలని మార్చాలి అంటే చాలా కఠినంగా పెడదాము, కొన్ని అంశాలని మార్చాలి అంటే ఫ్లెక్సిబుల్గా పెడదాం. సో దట్ మనకి ఏంటంటే 2 రకాల ఫీచర్స్ ఉంటాయి అని భావించి మన రాజ్యాంగ నిర్మాతలు మన రాజ్యాంగాన్ని మార్చుకోవాలి అనుకుంటే సవరణ చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని అంశాలు ఈజీగా సవరణ చేయొచ్చు, కొన్ని అంశాలు సవరణ చేయాలంటే కొంచెం కష్టమైన పద్ధతిని పెట్టారు. సో వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాము. రాజ్యాంగ సవరణ గురించి రాజ్యాంగంలో పార్ట్ 20 ప్రస్తావిస్తుందండి, పార్ట్ 20 ప్రస్తావిస్తుంది. పార్ట్ 20లో ఆర్టికల్ 368 మనకి రాజ్యాంగ సవరణ గురించి ప్రస్తావిస్తుంది. ఏ విధంగా చేయాలి రాజ్యాంగ సవరణ, వేటిని చేయొచ్చు. సో ఆర్టికల్ 368 పార్ట్ 20 రాజ్యాంగంలోని రాజ్యాంగ సవరణ గురించి ప్రస్తావిస్తుంటుంది. రాజ్యాంగాన్ని సవరణ చేసే అధికారం ఎవరికి ఇచ్చింది? రాజ్యాంగం అంటే పార్లమెంట్కి ఇచ్చింది. రాష్ట్రాలకి రాజ్యాంగ సవరణ చేసే హక్కు లేవా సార్ అంటే లేవు, నో డౌట్. రాష్ట్రాలకి రాజ్యాంగ సవరణ చేసే అధికారం లేదు, కేవలం పార్లమెంట్కి మాత్రమే ఉంది. నెక్స్ట్, సో మనకి రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 368 గురించి ప్రస్తావించుకునేటప్పుడు మనకి ఆర్టికల్ 13 గురించి తెలియాలి, ఆర్టికల్ 368 గురించి తెలియాలి. సో ఆర్టికల్ 13 మనకి ఏం తెలుపుతుంది ఆల్రెడీ మనం చూసుకున్నాం. ఏదన్నా ఒక చట్టం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక బిల్ ఉందనుకోండి, దాన్ని చట్టం ఎవరు చేయొచ్చు? పార్లమెంట్. ఒకవేళ పార్లమెంట్ బిల్ అయినా యాక్ట్ చేయొచ్చు. అటువంటి పార్లమెంట్ చేసిన చట్టము రాజ్యాంగాన్ని అయితే సవరించవచ్చు, కానీ ఫండమెంటల్ రైట్స్కి ఉల్లంఘన చేయకూడదు అని ఉంటుంది ఆర్టికల్ 13. సో ఆర్టికల్ 13 ఏం తెలుపుతుంది అంటే పార్లమెంట్ ఏమైనా చట్టాలు చేసుకోవచ్చు, కానీ అంటే అంటే ఏమైనా చేసుకోవచ్చు చట్టాలు, కానీ ఆ చట్టాలు అంటే మన ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులకి ఉల్లంఘన కలిగే విధంగా ఉండకూడదు అని చెప్తుంది ఆర్టికల్ 13. ఆర్టికల్ 368 ఏం తెలుపుతుంది అంటే పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరణ చేయొచ్చు అని చెప్తుంది, అమెండ్ చేయొచ్చు అని చెప్తుంది. ఈ రెండింటి మధ్యన క్లాష్ వస్తుంది. ఎందుకో చూద్దాం ఇప్పుడు మనం. ఫర్ ఎగ్జాంపుల్, రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950. మన భారతదేశంలో భారత ప్రభుత్వం స్వాతంత్రం వచ్చాక
ప్రధానంగా భూ సంస్కరణలు తీసుకొని వస్తాము, జమీందారీ వ్యవస్థని రద్దు చేస్తాము, సీలింగ్ లాస్ని తీసుకొస్తాము, అట్లాగా గొప్ప ఆశయాలతో ప్రభుత్వం ఏర్పడింది. సో మొట్టమొదట్లో వాళ్ళు భూ సంస్కరణలు చేపట్టారు. భూ సంస్కరణలు చేపట్టినప్పుడు ప్రధానంగా మనకి రైట్ టు ప్రాపర్టీ ఉంది, అది ప్రాథమిక హక్కు. మరి భూ సంస్కరణలు చేస్తే దీనికి ఉల్లంఘన అవుతుంది రైట్ టు ప్రాపర్టీకి. దాంతో అందరూ కోర్ట్స్కి వెళ్తున్నారు. సో ప్రభుత్వం ఏం చేసింది, ఈ రైట్ టు ప్రాపర్టీని ఉల్లంఘించిన ప్రభుత్వం ఏదైనా చట్టాలు చేసినప్పుడు భూ సంస్కరణలకి అవి చెల్లుతాయి అంది ప్రభుత్వం. అంటే సింపుల్గా ఏమంది ప్రభుత్వం, ఫండమెంటల్ రైట్స్ని హరించవచ్చు అనేటట్టు చర్య తీసుకుంది ప్రభుత్వం. అంటే ప్రభుత్వం మొదటి రాజ్యాంగ సవరణ చేసిందండి, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. దీంట్లో భాగంగా ప్రభుత్వం ఏమందంటే, ఎప్పుడన్నా మేము ఏదన్నా భూ సంస్కరణల కోసం, ప్రజాశ్రేయస్సు కోసం ఏదైనా చర్యలు తీసుకుంటే అవి గనక ఒకవేళ ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించినప్పటికీ కూడా అవి చెల్లుతాయి, రద్దవ్వు అని చెప్పింది. మనకు ఆర్టికల్ 13 ఏం చెప్తుంది, ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదు, ఫండమెంటల్ రైట్స్ని ఉల్లంఘించే విధంగా ఏవి ప్రభుత్వము చర్యలు తీసుకోలేదు అని చెప్తుంది. సో మనకు ఆర్టికల్ 13 మరి ఇక్కడ విరుద్ధంగా చేసినట్టుంది కదా. అప్పుడు డౌట్ వచ్చింది జనరల్గా, అసలు ప్రభుత్వం అంటే పార్లమెంట్ అండి, పార్లమెంటు రాజ్యాంగాన్ని లేదా ఫండమెంటల్ రైట్స్ని సవరణ చేయొచ్చా లేదా అనే క్వశ్చన్ వచ్చింది. అప్పుడు మనం చూద్దాం. శివతేజ గారు అడుగుతున్నారు, గవర్నమెంట్ ఫుల్ మెజారిటీ ఉంటే మన కాన్స్టిట్యూషన్ టోటల్గా చేంజ్ చేయవచ్చా సార్, లైఫ్ లాంగ్ ప్రైమ్ మినిస్టర్ అయితే? చేంజ్ చేయలేమండి, ఎందుకంటే సుప్రీం కోర్ట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో అదే మనం ఇప్పుడు చూస్తాం. సో ఇక్కడ ఈ ప్రశ్న వచ్చింది, ఏంది ప్రభుత్వం నిజంగానే ప్రాథమిక హక్కులను హరించచ్చా, ఏదన్నా ప్రభుత్వం పార్లమెంటు రాజ్యాంగ సవరణ ఏ అంశంపైన చేయొచ్చా అనే ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. అప్పుడు మనకి జనరల్గా సుప్రీంకోర్టు ఏం తెలిపిందంటే, కేసెస్ ఉంటే ఆ కేసెస్ వాటి గురించి మనం హిస్టారికల్గా చూస్తాం. అంటే ఫస్ట్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్తూ వస్తుంది, అట్లాగా మనకు కొన్ని హిస్టారికల్ రీజన్స్ ఉంటాయి, డిఫరెంట్ కేసెస్, వాటిని మనం డీల్ చేస్తూ చూస్తాం. అల్టిమేట్లీ మనకు ఫైనల్గా ఏంటంటే కేశవానంద భారతి కేసు అనమాట. అంటే అది ఫైనల్ స్టేటస్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి సంబంధించి. సో ఇప్పుడు మనం వాటి గురించి చూద్దాం. మనకి అసలు ఆర్టికల్ 368లో కాన్స్టిట్యూషన్ని అమెండ్ అంటే సవరణ చేయాలి అంటే అసలు ఏమని ప్రస్తావించింది అనే పాయింట్ మనం చూద్దాం ఫస్ట్. అంటే అసలు ప్రాసెస్ ఏంటి, అమెండ్మెంట్ చేయాలి ఒక రాజ్యాంగాన్ని, మన రాజ్యాంగాన్ని సవరణ చేయాలి అంటే ప్రాసెస్ ఏంటో మనం ఫస్ట్ చూద్దాం. ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్ ఆర్టికల్ 360 అయితే తెలుస్తుందండి, ప్రొసీజర్ ఆఫ్ అమెండ్మెంట్. ఓకే, సో ఇప్పుడు మనము రాజ్యాంగాన్ని సవరణ చేయాలనుకుంటున్నాము. ఆ సవరణ చేయాలనుకుంటే ఆ సవరణకు సంబంధించి ఒక బిల్ని మనం ప్రవేశపెట్టాలి. ఆ బిల్నే మనము కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అంటాం, రాజ్యాంగ సవరణ బిల్ అంటాం. ఈ రాజ్యాంగ సవరణ బిల్ అనేది మనకి లోక్సభలో అన్న ప్రవేశపెట్టవచ్చు లేదా రాజ్యసభలో అన్న ప్రవేశపెట్టవచ్చు, ఫస్ట్ పాయింట్. సో మనం రాజ్యాంగాన్ని సవరణ చేయాలి అంటే కేవలం పార్లమెంట్ మాత్రమే చేయగలుగుతుంది. ఆ పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ కోసం ఆ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలి. ఆ రాజ్యాంగ సవరణ బిల్ అనేది మనకి ఏదన్నా సభలో పెట్టవచ్చు, అంటే లోక్సభలో అన్న పెట్టవచ్చు, రాజ్యసభలో అన్న పెట్టవచ్చు, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, దీన్ని మంత్రి అన్న పెట్టచ్చు, అంటే పబ్లిక్ బిల్ అవ్వచ్చు ఇది, లేదా ప్రైవేట్ బిల్ అన్న అవ్వచ్చు. సో ఏదన్నా అవ్వచ్చు. దీనికి రాష్ట్రపతి యొక్క ప్రయర్ రికమెండేషన్, పూర్వ అనుమతి అవసరమా అంటే అవసరం లేదండి. సో ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ అవసరం లేదు. ఈ పాయింట్స్లోనే ఎగ్జామ్స్లో కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. రాజ్యాంగ సవరణ బిల్కి ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ అవసరం లేదు, నాట్ నెససరీ. ఓకే, ఇప్పుడు మనం బిల్లుని అయితే ఒక సభలో పెట్టాము. ఆ బిల్ ఆ సభలో పెట్టినప్పుడు అక్కడ చర్చ జరుగుతుంది ఆ సవరణ గురించి. చర్చ జరిగిన తర్వాత ఓటింగ్ జరుగుతుంది. ఆ ఓటింగ్లో స్పెషల్ మెజారిటీ రావాలా,
సింపుల్ మెజారిటీ రావాలా, ఏ మెజారిటీలు రావాలి అనే చెప్పడానికి మనకి కొన్ని అంశాలకి, రాజ్యాంగంలో కొన్ని అంశాలను సవరణ చేయడానికి సింపుల్ మెజారిటీ వస్తే సరిపోతుంది. కొన్ని అంశాలని సవరణ చేయడానికి స్పెషల్ మెజారిటీ అవసరము. కొన్ని అంశాలను సవరణ చేయాలి అంటే రాజ్యాంగంలో దానికి స్పెషల్ మెజారిటీతో కావాలి. స్పెషల్ మెజారిటీతో పాటు రాష్ట్రాల యొక్క అనుమతి కూడా అవసరం. సో ఆ పాయింట్స్ నోట్ చేసుకోవాలండి. కొన్నిటికి మనకి స్పెషల్ మెజారిటీతో పాటు రాష్ట్రపతి యొక్క అనుమతి కూడా అవసరం. సో ఇప్పుడు మనం వేటికి సింపుల్ మెజారిటీ, వేటికి స్పెషల్ మెజారిటీ, వేటికి రాష్ట్రాల అనుమతి అవసరమో చూద్దాం. సో రాజ్యాంగ సవరణ బిల్కి సంబంధించి సింపుల్ మెజారిటీతో సవరణ చేయగలిగే కొన్ని అంశాలు ఉంటాయి. ప్రధానంగా ఏంటి అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నూతన రాష్ట్రాలు, న్యూ స్టేట్స్ క్రియేషన్ అనుకోండి, కొత్త స్టేట్ని తయారు చేయడం లేకపోతే కలపడం అవన్నీ ఉంటాయి కదా. సో నూతన రాష్ట్రాల ఏర్పాటు, వీటికి మనకి ఏదైనా మార్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ న్యూ స్టేట్ క్రియేషన్, మనకి అది చెయ్యాలి అంటే రాజ్యాంగంలో కొన్ని సవరణలు మనం చేస్తుంటాం. దానికి సింపుల్ మెజారిటీ వస్తే సరిపోతుంది అనమాట. సో ఆ మార్పులు కూడా మనం అంటే ఏదైతే సింపుల్ మెజారిటీతో చేయొచ్చో రాజ్యాంగంలోని సవరణలు, ఆ విధంగా మనం మార్పులు చేస్తే అది రాజ్యాంగ సవరణ, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్గా మనం పరిగణించమండి. కేవలం రాజ్యాంగంలో చిన్న మార్పులు చేసామంతే తప్ప అది రాజ్యాంగ సవరణగా మనం పరిగణించము. ఎందుకంటే రాజ్యాంగ సవరణ అవ్వాలంటే ఖచ్చితంగా ఆర్టికల్ 368 ఏం తెలుపుతుందంటే ఏ అంశాలనైతే మనము స్పెషల్ మెజారిటీతో రాజ్యాంగంలో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే దాన్ని మాత్రమే రాజ్యాంగ సవరణగా పరిగణించాలి అని ఆర్టికల్ 368 తెలుపుతుంది. మరి రాజ్యాంగంలోని కొన్ని అంశాలు మార్చుటకు సింపుల్ మెజారిటీ, సాధారణ మెజారిటీ సరిపోతుంది. కాబట్టి రాజ్యాంగంలో సాధారణ మెజారిటీ ద్వారా ఏదన్నా మార్పులు చేర్పులు చేస్తే దాన్ని మనము రాజ్యాంగ సవరణగా పరిగణించము. దేన్నైతే మనము స్పెషల్ మెజారిటీ లేదా స్పెషల్ మెజారిటీ ప్లస్ సగం కంటే ఎక్కువ రాష్ట్రాల యొక్క సమ్మతిగా మనం అవి పరిగణిస్తామో వాటిని మాత్రమే రాజ్యాంగ సవరణలుగా పరిగణిస్తాము. సో రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలంటే సింపుల్ మెజారిటీ సరిపోతుంది అనుకున్నాము. సో వాటిలో మనం చూసుకున్నట్లయితే కొత్త రాష్ట్రాలు ఏర్పాటు, వాటికి స్పెషల్ మెజారిటీ అక్కర్లేదు, సింపుల్ మెజారిటీతో పాస్ అయిపోతుంది. నెక్స్ట్ మనం సెకండ్ స్కెడ్యూల్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నాం అనుకోండి. సెకండ్ స్కెడ్యూల్ దేని గురించి ఉంటుంది? ముఖ్యమైన ఉన్నతాధికారుల యొక్క జీతభత్యాలు, అలవెన్సెస్ గురించి ఉంటుంది. సో జీతాల పెంపు అవన్నీ ఏమైనా చేశారనుకోండి, వాటికి కూడా స్పెషల్ మెజారిటీ అయితే అవసరం లేదు. సో గవర్నరు, స్పీకర్, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ వాళ్ళ శాలరీస్, అలవెన్సెస్ వాటిలో ఏమైనా మార్పులు చేస్తే స్పెషల్ మెజారిటీ అక్కర్లే. పార్లమెంట్లో కోరం 1/10 అని ఉంది ప్రస్తుతం, దాంట్లో ఏమైనా మార్పులు చేసామనుకోండి దానికి స్పెషల్ మెజారిటీ అక్కర్లేదు, సింపుల్ మెజారిటీతోనే చేయొచ్చు. అట్లాగా మనకి కొన్ని అంశాలు ఉంటాయి, ఆ అంశాలకి సాధారణ మెజారిటీ ఉంటే సరిపోతుంది. సో ఆ విధంగా మనం రాజ్యాంగంలో ఎప్పుడైనా మార్పులు చేర్పులు చేయొచ్చు, కాకపోతే దాన్ని మనం రాజ్యాంగ సవరణగా అయితే పరిగణించము. అది ఫస్ట్ స్టెప్. రెండోది ఏంటంటే మనకి కొన్ని విషయాల్లో రాజ్యాంగ సవరణ బిల్ చేయాలన్నప్పుడు కొన్ని విషయాల్లో స్పెషల్ మెజారిటీ అవసరము. స్పెషల్ మెజారిటీ అవసరం. సో ఏ అంశాల్లో స్పెషల్ మెజారిటీ అవసరం అంటే జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫండమెంటల్ రైట్స్ని ఏమన్నా మార్పులు చేయాలన్నా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఏమన్నా మార్పులు చేయాలనుకున్నాం, లేకపోతే జనరల్గా మనకి వేరే చాలా అంశాలు ఉంటాయండి, అవన్నీ ఇంపార్టెంట్. కాకపోతే ఇక్కడ రాష్ట్రాలకి ఏమేమి ఎఫెక్ట్ అవుతాయి అవి వేరే ఉంటాయి. అంటే సో సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ, రాటిఫికేషన్ ఆఫ్ మోర్ దెన్ హాఫ్ స్టేట్స్, ఈ రెండు కేటగిరీలో రానివన్నీ స్పెషల్ మెజారిటీ కేటగిరీ కింద వస్తాయి. సో ఈ కేటగిరీకి ఉన్న అంశాలన్నీ మార్చాలి అంటే స్పెషల్ మెజారిటీ కావాలి. అయితే కొన్ని అంశాలకి స్పెషల్ మెజారిటీతో పాటు రాష్ట్రాల యొక్క అనుమతి కూడా అవసరం. వేటికి అంటే ఆ అంశాలు రాష్ట్రాలను కూడా ప్రభావం చూపినట్లయితే వాటికి రాష్ట్రాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానం ఉందనుకోండి, ఎలక్షన్ ప్రొసీజర్, దాంట్లో ఏమన్నా మార్పులు చేర్పులు చేశారనుకోండి, మరి ఇందులో రాష్ట్రాలు కూడా భాగస్వామ్యమే కదా ఎలక్షన్ ప్రొసీజర్ ఆఫ్ ప్రెసిడెంట్లో. అందుకని చెప్పి ఈ అంశంలో ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ సవరణ చేయాలి అంటే ఆ సవరణకి స్పెషల్ మెజారిటీ అవసరము, వాటితో పాటు రాష్ట్రాలు మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ యొక్క అనుమతి కూడా అవసరం. అయితే రాష్ట్రాల్లో స్పెషల్ మెజారిటీ అవసరం లేదండి, రాష్ట్రాల్లో సింపుల్ మెజారిటీతో పాస్ అయితే సరిపోతుంది.
సుప్రీంకోర్టు, హైకోర్టు యొక్క అధికారాలని కూడా ఏమన్నా మార్పులు చేర్పులు చేసే విధంగా ఉంటే వాటి గురించి కూడా మనకి ఇక్కడ స్పెషల్ మెజారిటీ అవసరం. వాటితో పాటు మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ యొక్క అంగీకారం అవసరం. నెక్స్ట్ మనకి కేంద్రానికి రాష్ట్రానికి మధ్యన పవర్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అంటే ఎవరెవరి అధికారాలు ఏ విధంగా ఉంటాయి, 7th షెడ్యూల్ ఉంటుంది. సో వాటిలో కూడా ఏమైనా మార్పులు చేయాలి అంటే 7th షెడ్యూల్లో మనకి రాష్ట్రాలకు కూడా ప్రభావం చూపుతాయి కాబట్టి అక్కడ మనకి మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ యొక్క అనుమతి అవసరము. నెక్స్ట్ పార్లమెంట్లో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క నెంబర్ ఆఫ్ సీట్స్ అని ఉంటాయి. దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలి అన్న రాష్ట్రాల యొక్క అంగీకారం అవసరం. నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ పార్లమెంట్. నెక్స్ట్ అసలు ఈ ఆర్టికల్ 368 పద్ధతినే మార్చాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 368ని మార్చాలనుకోండి, అంటే ఈ పద్ధతినే మార్చేటట్టు ఉంటే ఆర్టికల్ 368నే మార్చాలి అంటే మరి అందులో కూడా రాష్ట్రాల యొక్క ప్రభావం పడుతుంది కాబట్టి ఇది కూడా మనకి ఇట్లాంటి చేంజెస్ కూడా ఈ మెజారిటీ అవసరం. కాబట్టి ప్రధానంగా మనకి 3 రకాలుగా మనం సవరణ చేయొచ్చు రాజ్యాంగ సవరణ. అయితే ఫస్ట్ రకం సాధారణ మెజారిటీతో చేసే సవరణని మనము సవరణ అని అనము. ఎందుకు అంటే ఆర్టికల్ 368 క్లియర్గా తెలుపుతుంది. ఏమని తెలుపుతుంది అంటే క్లియర్గా మనకి రాజ్యాంగంలో ఏదైనా మార్పులు స్పెషల్ మెజారిటీతో చేసినట్లయితేనే మనము రాజ్యాంగ సవరణగా భావిస్తాం తప్ప సింపుల్ మెజారిటీగా రాజ్యాంగంలోని ఏదైనా మార్పులు చేస్తే దాన్ని మనము రాజ్యాంగ సవరణగా పరిగణించము అన్నట్టు క్లియర్గా చెప్తుందన్నమాట మనకి. సో ఆ ప్రాసెస్ వల్ల మనకి ఏంటంటే ఓన్లీ స్పెషల్ మెజారిటీ మరియు స్పెషల్ మెజారిటీ ప్లస్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ ఈ 2 అంశాలని రాజ్యాంగ సవరణగా మనం పరిగణిస్తామండి. వి డోంట్ కన్సిడర్ సింపుల్ మెజారిటీ, దాన్ని మనము రాజ్యాంగ సవరణగా పరిగణించము. ఓకే, సో నెక్స్ట్ సో ఆర్టికల్ 368 కాన్స్టిట్యూషన్ ఇది అయింది కాబట్టి మనం దీనికి సంబంధించి ఇంకా ఫ్యూ పాయింట్స్ అంటే ఈ రాజ్యాంగ సవరణ గురించి చూసుకున్నట్లయితే మనకి కేశవనంద భారతి కేసు అని ఉంటుందండి. అది ఇంపార్టెంట్. కేశవనంద భారతి కేసు. సో ఆ కేసెస్ గురించి మనం ఇప్పుడు చూసుకుందాం. అండ్ బేసికలీ ఏంటంటే ఆ ఫ్లో అవసరం అనమాట. తెలంగాణ ఫార్మేషన్ అప్పుడు కూడా రాష్ట్రాల అనుమతి తీసుకున్నారు కదా. తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అనేది నూతన రాష్ట్ర ఏర్పాటుల కింద వస్తుందండి. నూతన రాష్ట్రాల ఏర్పాటుకి స్పెషల్ మెజారిటీ అవసరం లేదు, సింపుల్ మెజారిటీనే సరిపోతుంది. అందుకనే మనం దాన్ని రాజ్యాంగ సవరణగా పరిగణించమండి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్గా మనం పరిగణించమన్నమాట. నూతన రాష్ట్రాలు ఏర్పాటైతే సాధారణ మెజారిటీతో పాస్ అయిపోద్ది, సాధారణ చట్టం అంతే తప్ప మనకి రాజ్యాంగ సవరణగా అయితే పరిగణించము. CAB should be considered as judicial review. CAB should be considered as judicial review అంటే మేబీ రాజ్యాంగ సవరణ బిల్ కూడా జ్యుడిషియల్ రివ్యూకి గురవుతుందని అడుగుతున్నారేమో. గురవుతుందండి. జ్యుడిషియల్ రివ్యూ కింద ఏదన్నా సరే గురవుతుంది. 9th షెడ్యూల్లో ఉన్నటివి కూడా మనకి గురి అవుతాయి. 9th షెడ్యూల్లో ఉన్నవి కూడా గురవుతాయి ఏంటి జ్యుడిషియల్ రివ్యూకి. సో జ్యుడిషియల్ రివ్యూ పరిధిలో బయట కానిది ఏది లేదండి. సో ఎవ్రీథింగ్ మనకి జ్యుడిషియల్ రివ్యూ క్రిందనే వస్తుంది. ఓకే, మరి సింపుల్ మెజారిటీ ద్వారా తెలంగాణ ఫార్మేషన్ జరిగితే రాష్ట్రాల అనుమతి ఎందుకు? ఓకే, రాష్ట్రాల అనుమతి అంటే మేబీ మీరు బేసికలీ ఏమంటున్నారంటే ఏదన్నా ఒక రాష్ట్రం ఏర్పడినప్పుడు ఫార్మేషన్ ఆఫ్ ద న్యూ స్టేట్స్ అయినప్పుడు ఆ పర్టికులర్ రాష్ట్రం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండిందండి, ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క ఒపీనియన్ తీసుకుంటారు ప్రెసిడెంట్. జస్ట్ అది ఒపీనియన్ మాత్రం. మేబీ మీరు అది అడుగుతున్నారేమో. అది కేవలం ఏ రాష్ట్రం అయితే ఎఫెక్ట్ అవుతుందంటే ఏ రాష్ట్రం అయితే విభజన చేయాలనుకుంటున్నారో ఆ రాష్ట్రం యొక్క ఒపీనియన్ తీసుకుంటారండి అంతే. దాని అర్థం ఆ రాష్ట్రం యొక్క అనుమతి అవసరం అని కాదు. వాళ్ళు జస్ట్ వాళ్ళ ఒపీనియన్ తెలపాలి. ఆ ఒపీనియన్ వీళ్ళు పాటించవచ్చు, పాటించకపోవచ్చు, వాళ్ళ ఇష్టం అనమాట. అది వేరు. మనం దాన్ని
రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకున్నారు అని కాదు అది. నో అండి, కాన్స్టిట్యూషన్ తీసేసి మొత్తం న్యూ కాన్స్టిట్యూషన్ చేసుకోవడానికి ఉండదు. దానికోసమే మనకి నెక్స్ట్ టాపిక్ మనం చదవబోతాం. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది మన నెక్స్ట్ టాపిక్ అనమాట. సో ఈ టాపిక్ మన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయ్యింది. ఆ బేసిక్ స్ట్రక్చర్లోనే మనం ఆ కేసెస్ అవన్నీ చూస్తాం. సో నెక్స్ట్ టాపిక్ మీకు ఆన్సర్ క్లారిటీ వచ్చేస్తుంది. రాజ్యాంగాన్ని మొత్తానికి మనము సవరణ చేయొచ్చా సార్, మొత్తానికి తీసేసి కొత్త రాజ్యాంగాన్ని చేసుకోవచ్చా, వాటన్నిటికీ మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి రాజ్యాంగ సవరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, పార్లమెంట్ ఏమేమి చేసింది, ఆ చరిత్ర అంతా మనకి కొత్త చాప్టర్ అయినటువంటి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ చదువుతున్నాం ఇప్పుడు. ఆ టాపిక్లో మనకి క్లారిటీ వస్తాయి అన్నీ. ఓకే, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మన టాపిక్ పేరు. రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం. ఓకే, సో మనకి ఏమనుకున్నాం ఇందాకే మనము, ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, అవి చాలా ముఖ్యమైనవి. అందులో కూడా మనకి ఆర్టికల్ 13 ఉంటుంది. ఆర్టికల్ 13 క్లియర్గా ఏం చెప్తుందంటే పార్లమెంట్ ఏం చట్టాలు చేసినా అవి ప్రాథమిక హక్కులకి ఉల్లంఘించే విధంగా ఉండకూడదు అని చెప్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 328 ఏం చెప్తుందంటే పార్లమెంట్కి రాజ్యాంగంలో ఏదన్నా సవరణ చేయొచ్చు, ఆ సవరణకు గల పద్ధతి ప్రొసీజర్ గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 368 ప్రకారం చూస్తే పార్లమెంటు రాజ్యాంగాన్ని ఏ అంశంపైన సవరించవచ్చు ఫస్ట్ పాయింట్. మరి ఏ అంశంపైన సవరించుకో అంటుంది 368. 13 ఏమో నువ్వు ప్రాథమిక హక్కుల జోలికి వెళ్ళొద్దు అంటుంది. ఇక్కడ ఫండమెంటల్గా క్లాష్ వచ్చిందనమాట. అప్పుడు ఫండమెంటల్ క్వశ్చన్ ఏమొచ్చిందంటే అసలు ప్రాథమిక హక్కుల్ని, రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కుల్ని పార్లమెంటు సవరణ చెయ్యొచ్చా లేదా? ఆర్టికల్ 368 గొప్పనా, ఆర్టికల్ 13 గొప్పనా? ఆర్టికల్ 368 ద్వారా ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించే విధమైన చట్టాలు చేయొచ్చా అనే ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నే సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఒక కేసు ద్వారా. అంటే దాని అర్థం ఫస్ట్ కేస్ అది శంకరీ ప్రసాద్ కేస్ 1951. శంకరీ ప్రసాద్ కేసులో సుప్రీంకోర్టు ఇదంతా మనము పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు ఏం తెలుపుతుంది అంటే చూడండి, ఆర్టికల్ 13లో ఏం తెలుపుతుంది, ప్రభుత్వం ఏదన్నా చట్టం చేసినప్పుడు అంటే లా చేసినప్పుడు ఆ చట్టం అనేది ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించే విధంగా ఉండకూడదు అంటుంది ఆర్టికల్ 13 అని చెప్పింది సుప్రీంకోర్టు. కానీ ఆర్టికల్ 368 ద్వారా ప్రభుత్వం ఏదన్నా ఒక సవరణ చేస్తే, అమెండ్మెంట్ చేస్తే అది సవరణ చేసినట్లు, అది చట్టం చేసినట్లు కాదు. కాబట్టి ఆర్టికల్ 368ను ఉపయోగించుకొని అందులో ఉన్న ప్రొసీజర్ని పాటించి మనకి ప్రాథమిక హక్కుల్ని కూడా ఉల్లంఘించే విధమైన చట్టాలు చేయవచ్చు. ఎందుకు అంటే ఆర్టికల్ 368 ద్వారా ప్రభుత్వం చేసేది సవరణ, చట్టం కాదు. కానీ ఆర్టికల్ 13 చట్టాలు చేయకూడదు వ్యతిరేకంగా అని చెప్పింది అంతే. ఇక్కడ రాజ్యాంగం చేసింది చట్టం కాదు, సవరణ. కాబట్టి సుప్రీంకోర్టు ఈ కేసులో ఏమని తెలిపింది అంటే పార్లమెంట్కి అధికారం ఆర్టికల్ 368 ఇచ్చింది. ఆ అధికారం క్రింద పార్లమెంట్ అండర్ ఆర్టికల్ 368 కెన్ ఎమెండ్, రాజ్యాంగంలో దేన్నన్నా సవరణ చేయొచ్చు అని చెప్పింది సుప్రీంకోర్టు. పార్లమెంట్ అండర్ ఆర్టికల్ 368 కెన్ ఎమెండ్ ఎనీథింగ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పింది, దేన్నన్నా సవరణ చేసుకోవచ్చు అని చెప్పింది. శంకరీ ప్రసాద్ కేసు 1951లో ఫస్ట్ కేసు అది. సో సుప్రీంకోర్టు ఎవరి వైపు చెప్పింది, గవర్నమెంట్ వైపు చెప్పింది, పార్లమెంట్ వైపు చెప్పింది. పార్లమెంట్ సవరణ చేసుకోవచ్చు అని చెప్పింది. ప్రాథమిక హక్కులు ఇంపార్టెంటే,
ఆర్టికల్ 13 తెలుపుతుంది. ఏం తెలుపుతుంది? ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఏం చట్టాలు చేయకూడదు అని తెలుపుతుంది. కానీ రాజ్యాంగ సవరణ ద్వారా వీళ్ళు ఏదన్నా మార్పులు చేశారనుకోండి ప్రాథమిక హక్కులకి, అది చేయొచ్చు. ఎందుకంటే సవరణ నాట్ ఈక్వల్ టు చట్టం అని సుప్రీంకోర్టు తెలిపింది. దాని తర్వాత మనకి 1967లో ఇదే అంశం పైన మళ్ళీ సుప్రీంకోర్టుకి కేసు వెళ్ళింది. అది నెక్స్ట్ ఇంపార్టెంట్ కేసు, గోలక్నాథ్ కేసు. 1967. ఇందులో సుప్రీంకోర్టు తన ముందు ఇచ్చిన జడ్జిమెంట్ని ఓవర్ రూల్ చేస్తూ ఇక్కడ ఏమని చెప్పిందంటే, ఆర్టికల్ 13లో చట్టం అంటుంది, ఆర్టికల్ 368లో సవరణ చేశారు. సవరణ చేయడం అంటే ఏంటి? నథింగ్ బట్ ఆ చట్టమే. అమెండ్మెంట్ ఈస్ లా, అమెండ్మెంట్ ఈస్ యాక్ట్, అమెండ్మెంట్ ఈస్ చట్టం అని చెప్పింది సుప్రీంకోర్టు. సో ఆర్టికల్ 13లో ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించకూడదు అని క్లియర్గా ప్రస్తావించబడింది. కాబట్టి ప్రభుత్వము ఒకవేళ ఆర్టికల్ 368 ద్వారా కూడా ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించే విధమైన సవరణలు చేయడానికి వీలు లేదు. ప్రాథమిక హక్కులు అనేవి చాలా ముఖ్యమైనవి. అది హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అంతరాత్మ లాంటివి. కాబట్టి సుప్రీంకోర్టు ఇక్కడ ఆర్టికల్ 13కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చి పార్లమెంటు కెనాట్ అమెండ్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పింది. కెనాట్ అమెండ్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పింది. ప్రభుత్వానికి నచ్చుతుందా ఇది? నచ్చదు. అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది అంటే, ఈ గోలక్నాథ్ కేస్ ఇచ్చిన జడ్జిమెంట్కి ఇందిరాగాంధీ వచ్చింది ఇంక అధికారంలోకి. ఇందిరాగాంధీ స్టార్ట్ చేసింది ఇంక తన పరంపర. 1971లో రాజ్యాంగ సవరణ చేసింది. ఆ సవరణే 24వ రాజ్యాంగ సవరణ, 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971. ఈ చట్టం ప్రకారం ఇందిరాగాంధీ ఏమని చెప్పిందంటే, ఒకవేళ ప్రభుత్వం ఏదన్నా చట్టం చేసి ఆ చట్టం గనక ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించే విధంగా ఉన్నా సరే అవి చెల్లుతాయి అని చెప్పింది. సో ఆర్టికల్ 368 మోర్ ఇంపార్టెంట్ దెన్ ఆర్టికల్ 13 అని ఈ సవరణ ద్వారా ప్రభుత్వం చెప్పింది. అంటే ఆర్టికల్ 368 ఇంపార్టెంట్ 13 కంటే. సో 368 ఉపయోగించి చేసినప్పుడు 13ని మనం చూడకూడదు, 13ని మనం క్లోజ్ చేయాలి అని ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది. దీనికి సంబంధించి మళ్ళీ కేసు వెళ్ళింది సుప్రీంకోర్టుకి. ఎప్పుడు? 2 సంవత్సరాల తర్వాత, అనగా వెరీ ఫేమస్ కేస్ కేశవనంద భారతి కేస్. కేశవనంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇదే అంశం వచ్చినప్పుడు సుప్రీంకోర్టు చాలా తెలివిగా వెళ్ళింది. అందరినీ సాటిస్ఫై చేసింది, జ్యుడిషియరీని సాటిస్ఫై చేసింది, ప్రభుత్వాన్ని సాటిస్ఫై చేసింది. ఇక్కడ సుప్రీంకోర్టు ఏం తెలిపిందంటే, పార్లమెంట్కి రాజ్యాంగం ఆర్టికల్ 368 ఇచ్చింది. 368 ద్వారా పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరణ చేసుకోవచ్చు. మరి రాజ్యాంగాన్ని సవరణ చేసుకోవచ్చు అన్నప్పుడు రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కుల్ని కూడా సవరణ చేసుకోవచ్చు అంటే ఆఫ్ కోర్స్ ఎస్, ఫండమెంటల్ రైట్స్ని కూడా ఎమెండ్ చేయొచ్చు. అయితే మన రాజ్యాంగానికి ఒక మౌలిక స్వరూపం అనేది ఒకటి ఉంటుందన్నమాట, బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే అదొక మౌలిక స్వరూపం, అంటే ఎసెన్స్. మనం మొత్తం రాజ్యాంగం పరంగా చూసుకున్నట్లయితే ఒక మౌలిక స్వరూపం, అసలు బేసిక్, అసలు మన రాజ్యాంగం ఏం తెలుపుతుంది అనేది ఒక మౌలికంగా కొన్ని అంశాలు ఉంటాయి. ఆ అంశాలని మాత్రం పార్లమెంట్ ఎప్పటికీ టచ్ చేయకూడదు. సో పార్లమెంట్ కాంట్ అమెండ్ బేసిక్ స్ట్రక్చర్. బేసిక్ స్ట్రక్చర్ కాకుండా మిగతావన్నీ పార్లమెంట్ అమెండ్ చేయగలుగుతుంది అంది. అది ఫేమస్ జడ్జిమెంట్ ఆఫ్ కేశవనంద భారతి కేస్. ఇప్పుడు ప్రభుత్వానికి నచ్చుతుందా ఇది అంటే నచ్చదు. నాకు కావాల్సిందే బేసిక్ స్ట్రక్చర్ని గెలకడం, నువ్వు దాన్నే చేయొద్దంటావు అని దాన్ని చేస్తాను అని
42వ రాజ్యాంగ సవరణ 1976 చేసింది ప్రభుత్వం. దీని ప్రకారం ప్రభుత్వం ఏమందంటే ఆర్టికల్ 368 ద్వారా బేసిక్ స్ట్రక్చర్ లేదు, తొక్క లేదు, తోటకూర లేదు, పార్లమెంటు దేన్నన్నా సవరణ చేయగలుగుతుంది అంది. పార్లమెంట్ కెన్ ఎమెండ్ ఎనీథింగ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. పార్లమెంట్కి లిమిటేషన్ అనేదే ఉండదు అని చెప్పింది. పార్లమెంట్ కెన్ ఎమెండ్ ఎనీథింగ్ అని చెప్పింది. 1976 42వ సవరణ. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మళ్ళీ సుప్రీంకోర్టు కేసు మినర్వా మిల్స్ కేసు. మినర్వా మిల్స్ కేసు 1980. మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు 42వ రాజ్యాంగ సవరణ 1976లో ఇది ఏదైతే ప్రభుత్వం తెలిపిందో దాన్ని కొట్టేసింది, స్ట్రైక్ డౌన్ చేసింది. స్ట్రైక్ డౌన్ చేసి క్లియర్గా చెప్పింది సుప్రీంకోర్టు, పార్లమెంట్ దేన్నన్నా సరే సవరణ చేయొచ్చు, కానీ బేసిక్ స్ట్రక్చర్ని మాత్రం సవరణ చేయడానికి వీలు లేదు. బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏమిటి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో అయినా మేము ఎప్పటికెప్పుడు బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటో రకరకాల జడ్జిమెంట్లో చెప్తాము, అవి బేసిక్ స్ట్రక్చర్ కింద వస్తాయి. సో మీరు అడిగారు కాబట్టి ఈరోజు నేను చెప్తున్నాను. ఫస్ట్ అంశం ఏంటి అంటే ఆర్టికల్ 368. అంటే ఇప్పుడు ఆర్టికల్ 368 అనేది ఉంది. ఆ ఆర్టికల్ 368 బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పింది. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్పింది, ఆర్టికల్ 368 యాక్చువల్గా ఏం చెప్తుంది, ప్రభుత్వం ఏదన్నా సవరణ చేయొచ్చు, బేసిక్ స్ట్రక్చర్ని సవరణ చేయకూడదు అని చెప్తుంది అకార్డింగ్ టు కేశవానంద భారతి కేసు. ఆ కంప్లీట్ ఆ పాయింట్ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పింది సుప్రీంకోర్టు. అంటే ఇక్కడ ప్రభుత్వం చేసింది ఏంటి, ఈ బేసిక్ స్ట్రక్చర్ని తప్పుకు పట్టి ఏదైనా చేయొచ్చు అని చెప్పింది. అంటే ప్రభుత్వం బేసిక్ స్ట్రక్చర్ని ఇక్కడ ఉల్లంఘించింది 42వ రాజ్యాంగ సవరణ ఈ పర్టికులర్ అంశం. కాబట్టి దాన్ని మేము కొట్టేస్తున్నాం, ఎందుకంటే అది బేసిక్ స్ట్రక్చర్కి వ్యతిరేకంగా వెళ్ళింది అని తెలిపింది. దాంతోపాటు ఇంకా బేసిక్ స్ట్రక్చర్ ఏమేమి వస్తాయి అంటే డిఫరెంట్ జడ్జిమెంట్స్లో రకరకాల అంశాలు బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పుకుంటూ వస్తుంది సుప్రీంకోర్టు. ఏమేమి చెప్పింది, రూల్ ఆఫ్ లా అంటుంది, జ్యుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్ అంది, ఎలక్షన్స్, తర్వాత మనకి చాలా అంశాలు తెలుపుకుంటూ వస్తుందండి. ఆర్టికల్ 32 రిట్ పిటిషన్స్ ఉంటాయి కదా సుప్రీంకోర్టులో, అది బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పింది. సెక్యులరిజం అంటే లౌకిక తత్వం మన యొక్క మౌలిక స్వరూపం అని చెప్పింది. యూనిటీ, ఇంటిగ్రిటీ, ఐక్యత, సమగ్రత అనేది మనకి బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పింది. సెంటర్కి స్టేట్స్కి పవర్స్ ఏదైతే ఉన్నాయో అవంతా బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పింది. మంది పార్లమెంటరీ వ్యవస్థ అనేది ఒక బేసిక్ స్ట్రక్చర్గా చెప్పింది. సుప్రిమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం యొక్క ఔన్నత్యం, అది ఒక బేసిక్ స్ట్రక్చర్గా చెప్పింది. సో రకరకాల అంశాలు బేసిక్ స్ట్రక్చర్ అని తెలిపింది. వాటిని మాత్రం ప్రభుత్వం హరించే విధంగా ఎటువంటివి చేయకూడదు అని క్లియర్గా మెన్షన్ చేయబడింది. దీని తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో 1981లో ఒక కేసు వచ్చింది. ఆ కేసే వామన్ రావ్ కేస్ 1981. ఈ కేసులో సుప్రీంకోర్టు మళ్ళీ తను ఏదైతే చెప్పిందో కేశవానంద భారతి కేసులో అదే మళ్ళీ యాక్సెప్ట్ చేసి కేశవానంద భారతి జడ్జిమెంట్ అయిన తర్వాత నుంచి అంటే 24th April 1973 టెండూల్కర్ బర్త్డే అనుకుంటుంది. సో ఈ టైం నుంచి పార్లమెంట్ తీసుకున్న అన్ని చర్యలు కోర్టు పరిశీలించవచ్చు. ఏ చర్య అన్నా సరే బేసిక్ స్ట్రక్చర్కి వ్యతిరేకంగా ఉంటే దాన్ని కొట్టివేయచ్చు అని తెలిపింది. సో ప్రస్తుతం ప్రెజెంట్ స్టేటస్ ఏంటి, పార్లమెంట్ ఏదన్నా రాజ్యాంగం సవరణ చేయొచ్చు అంటే మొత్తం రాజ్యాంగం సవరణ చేయడానికి వీల్లేదు. చేయొచ్చు ఏదన్నా, కాకపోతే మౌలిక స్వరూపం టచ్ చేయకూడదు. మౌలిక స్వరూపం అంటే ఏంటి, సుప్రీంకోర్టు రకరకాల జడ్జిమెంట్లో రకరకాల అంశాలు మౌలిక స్వరూపం అని చెప్పుకుంటూ వస్తుంది, చెప్పుకుంటూ వెళ్తుంది కూడా ఫ్యూచర్లో కూడా. ఆ అంశాలని పార్లమెంట్ ముట్టుకోకూడదు, ఎందుకంటే మౌలిక స్వరూపం కింద వస్తాయి కాబట్టి. ఓకే, సో దీస్ ఆర్ ది పాయింట్స్ అండి మనకి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. వాట్ ఈస్ బేసిక్ స్ట్రక్చర్ అంటే అదేనండి షాలోమ్ గారు. సుప్రీంకోర్టు ఎప్పటికెప్పుడు చెప్తుంటుంది పలానా అంశం మన రాజ్యాంగంలో బేసిక్ స్ట్రక్చర్ మౌలిక స్వరూపం అని. ఏంటి అంటే మీకు పెద్ద లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన లిస్టు చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. ఇవన్నీ బేసిక్ స్ట్రక్చర్ అని తెలిపింది. ఇందాక చెప్పాను కదా లిస్ట్, అవన్నీ బేసిక్ స్ట్రక్చర్ కింద తెలిపింది అనమాట. ఓకే, సో ఇది మనకి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే టాపిక్.
నెక్స్ట్ మనం చూడాల్సిన పాలిటీలో టాపిక్, సిన్స్ మనం పార్లమెంట్ చూస్తున్నాం కాబట్టి పార్లమెంటరీ కమిటీస్. ఓకే, సో ఇప్పుడు మనకి కొన్ని అంశాలు ఉంటాయి. కొన్ని అంశాలు పార్లమెంట్ మొత్తం దాన్ని పరిశీలించాలి అంటే పార్లమెంట్కి కావాల్సిన టెక్నికల్ నాలెడ్జ్, పార్లమెంట్లో ఉన్న సభ్యులకు కావాల్సినంత టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు, టైం ఉండదు, ఇన్ఫర్మేషన్ ఉండదు, ఓవర్లోడ్ కూడా అయిపోద్ది ఆ మొత్తం పార్లమెంట్కి అన్ని అంశాలు ఇస్తే. సో ఏదన్నా ఒక అంశాన్ని కొంచెం లోతుగా మనం కనుక పరిశీలించాలి, రెట్రోస్పెక్టివ్గా ఇంప్లిమెంట్ అవుతాయా ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. రెట్రోస్పెక్టివ్ అంటే అర్థం ఏంటంటే మనకి సుప్రీంకోర్టు ఏం తెలిపింది 1991 వామన్ రావు కేసులో, 1973 24th ఏప్రిల్ తర్వాత పార్లమెంట్ ఏం చేసినా అవి బేసిక్ స్ట్రక్చర్ కింద బేసిక్ స్ట్రక్చర్ని హరించే విధంగా ఉంటే క్యాన్సిల్ అవుతాయి అని తెలిపింది. సో సుప్రీంకోర్టు ఏదన్నా ఒక విషయం 1973 తర్వాత పార్లమెంట్ చేసింది బేసిక్ స్ట్రక్చర్కి వ్యతిరేకంగా ఉంటే అవన్నీ కొట్టేస్తుందండి. సో రెట్రోస్పెక్టివ్ అంటే ఈ టైం నుంచి అమలవుతాయి, ఎందుకంటే చెప్పింది వామన్ రావు కేసులో. నాగరాజు గారు బేసిక్ స్ట్రక్చర్ అండ్ టాపిక్స్ అంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, వాట్ కమ్స్ అండర్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని గూగుల్లో టైప్ చేయండి, మీకు మేబీ వికీపీడియాలో ఓపెన్ అవుతుంటాయి ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్. సో వాట్ కమ్స్ అండర్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని టైప్ చేయండి గూగుల్లో, యూ విల్ గెట్ ది డీటెయిల్స్. వేద గారు ఏమడుగుతున్నారంటే శంకరీ ప్రసాద్ ఎవరు, కేశవానంద భారతి ఎవరు అని అడుగుతున్నారు. అవన్నీ జడ్జిమెంట్స్ అండి, అవన్నీ కేసెస్ అనమాట. ఇప్పుడు మనం వాటి కేసెస్ డీటెయిల్డ్గా మనం అంటే లా సెట్ ఆ ఎగ్జామ్స్ కాదు కాబట్టి అవసరం లేదు, బట్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ మీకు ఒక ఐడియా ఇవ్వాలి అంటే కేశవానంద భారతి అనే అతను మనకి కేరళలో ఒక మఠం ఉంటుందండి. ఈయన ఆ మఠం యొక్క పీఠాధిపతి అనమాట. ఈయనకి ఎన్నో పెద్ద భూములు ఉన్నాయి. ఆ భూముల్లో కొంత భూమి ప్రభుత్వం తీసేసుకుంది. అయితే ఈ కేశవానంద భారతి ఫస్ట్ లైట్ తీసుకున్నాడు. తర్వాత ఒక న్యాయవాది వచ్చి తనకు చెప్పాడు, ఎందుకయ్యా లైట్ తీసుకోవడం, ఇక్కడ మీరు భూములు మేనేజ్ చేసుకోవచ్చు, నీకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉంది, ఆర్టికల్ 25 to 28, నీకు మతపరమైన హక్కులు ఉన్నాయి, వెళ్ళవయ్యా సుప్రీంకోర్టుకి అని తెలిపింది. సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మతపరమైన నాది ఒక సంస్థ, కొంత భూభాగాన్ని ప్రభుత్వం తీసేసుకుంది, ప్రభుత్వం అట్లా తీసుకోవచ్చా, ఫండమెంటల్ రైట్స్ని వ్యతిరేకించచ్చా అని. అప్పుడు ప్రభుత్వం, అందుకే సుప్రీంకోర్టు ఆ కేసు డీల్ చేసింది. సుప్రీంకోర్టు చెప్పింది ప్రభుత్వం తీసుకోవచ్చు, ఫండమెంటల్ రైట్స్ని హరించవచ్చు, కాకపోతే మౌలిక స్వరూపాన్ని హరించడానికి వీల్లేదు అని తెలిపింది. కేశవానంద భారతికి అయితే జడ్జిమెంట్లో ఫేవర్గా రాలేదు, ఆయన ఆ ప్రభుత్వం తీసుకోవచ్చు ఆ భూమి అని తెలిపింది సుప్రీంకోర్టు. కాకపోతే బాగా ఫేమస్ అయిపోయాడు అనమాట, తరతరాలుగా ఆయన గురించి చదువుకుంటూ వెళ్తుంటారు. నెక్స్ట్ ఇంకా ఏమడిగారు మీరు, సమ్మన్ గోలక్నాథ్ అంటే ఎవరు అన్నట్టు అన్నారు. గోలక్నాథ్ గురించి కూడా సేమ్ థింగ్. గోలక్నాథ్ అనేవాళ్ళు అన్నదమ్ములండి, బ్రదర్స్ అనమాట. పంజాబ్ రాష్ట్రంలో వీళ్ళు ఒక బ్రదర్స్, అన్నదమ్ములు, గోలక్నాథ్ బ్రదర్స్. వాళ్ళిద్దరికి ఒక్కొక్కడికి చెరో 500 ఎకరాలు ఉండేవి. అప్పుడులో 500 ఎకరాల దాకా ఉండేవి ఒక్కొక్కడికి. అప్పుడు ప్రభుత్వం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ చేసింది, పంజాబ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనే ఒక చట్టం. దాని ద్వారా ఒకడికి 30 ఎకరాల కంటే ఎక్కువ ఉండదు, మిగతాదంతా ప్రభుత్వం తీసుకుంటుంది అన్నారు. అప్పుడు వాడు కోర్టుకు వెళ్ళాడు, సార్ రైట్ టు ప్రాపర్టీ నా ఫండమెంటల్ రైట్ ఏ విధంగా హరిస్తుంది ప్రభుత్వం, పార్లమెంట్ అని. అప్పుడు పార్లమెంట్ గోలక్నాథ్ కేసులో చెప్పింది ప్రభుత్వం ఏదన్నా చేయొచ్చయ్యా అని. సో అవన్నీ వాటికి రిలేటెడ్. బెరూబరీ అంటున్నారు, బెరూబరీ కూడా మనకు అట్లాంటిది అండి, అదొక కేసు అనమాట. బెరూబరీ అనేది ఒక కేసు. బెరూబరీ ఏంది అంటే మనకి ఇండియాకి పాకిస్తాన్కి బార్డర్లో ఉన్న ఒక భూభాగం, ఆ బెరూబరీ అది మనకు యాక్చువల్గా ఇండియాలో ఉంది, కానీ అది కాంప్లికేటెడ్గా ఉంది ఇద్దరి మధ్యన, కాబట్టి మనం ఇచ్చి వేసామన్నమాట పాకిస్తాన్కి ఆ భూభాగం. అది బెరూబరీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. సో అని కేసెస్ అండి బేసికలీ. సో మనకి పార్లమెంటరీ కమిటీస్ అనే టాపిక్ని మనము ఇప్పుడు ఎంటర్ అయిపోదాం. పార్లమెంటరీ కమిటీస్ అసలు మనం ఏమంటున్నాము, ఏదన్నా ఒక అంశాన్ని స్పష్టంగా చూడాలి అంటే కమిటీస్ని ఏర్పాటు చేయాలి అని మనం అనుకుంటున్నాం. సో ఆల్రెడీ మనం చూసాం ప్రభుత్వం ఏదన్నా ఒక అంశం పైన క్లారిటీ రావడం కోసం కమిటీస్ ఏర్పాటు చేస్తుంది అని. సో అందులో భాగంగానే పార్లమెంట్లో కూడా సంబంధించి మరి ఎన్నో బిల్స్ ప్రవేశపెట్టినప్పుడు
ఆ బిల్స్ పైన స్పష్టంగా ఒక గ్రూప్ అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వడం కోసం పార్లమెంట్ సభ్యుల్లోనే కొంతమందిని కలిసి కమిటీలుగా విభజిస్తారండి. సో దాన్ని బట్టి ఏమవుతుంది అంటే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ చర్చించుకుంటారు, పలానా ఒక బిల్లు ఉంది, ఆ బిల్లు ఈ కమిటీకి ఇచ్చారు చూడండి అయ్యా బిల్ గురించి అని. వీళ్ళు ఏంటంటే ఆ బిల్లు ప్రతి అంశం క్లియర్గా ప్రస్తావించుకుంటూ చర్చించుకుంటూ ముందుకెళ్తుంటారు. సో పార్లమెంటరీ కమిటీ చేయడం వల్ల లాభం ఏంటి అంటే ఆ బిల్లో లోపాలు ఏమైనా ఉంటే బయటపడితే క్లియర్ ఒక అవగాహన అనేది వస్తుంటుంది. మనకి ఇక్కడ బేసికలీ సమ్వేర్ ఇమేజెస్ ఉండాలి. పార్లమెంటరీ కమిటీస్, ఓకే. పార్లమెంటరీ కమిటీస్, మనకి పార్లమెంటరీ కమిటీస్ రెండు రకాలండి, స్టాండింగ్ కమిటీ, అడ్ హాక్ కమిటీస్. స్టాండింగ్ కమిటీస్, అడ్ హాక్ కమిటీస్ అని రెండు రకాల కమిటీస్ ఉంటాయి మనకి. స్టాండింగ్ కమిటీస్ అంటే అర్థం ఏంటంటే ఇవి ఎల్లప్పుడూ ఉంటాయి, పెర్మనెంట్గా ఉంటాయి అన్నమాట, శాశ్వతంగా ఉంటాయి. అందుకే స్టాండింగ్ కమిటీస్ అన్నాం మనం. అడ్ హాక్ అంటే అర్థం ఏంటంటే లాటిన్లో టెంపరరీ అని అర్థం, తాత్కాలికంగా అని అర్థం. సో ఈ అడ్ హాక్ కమిటీస్ ఏంటంటే తాత్కాలికంగా ఉంటాయి, టెంపరరీగా ఉంటాయి. అంటే ఏదో ఒక పర్పస్ కోసం వీటిని ఏర్పాటు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్స్లో పెద్ద స్కామ్ జరిగింది, సో ఆ స్కామ్ని పరిశీలించడం కోసం తాత్కాలికంగా ఈ కమిటీని వేస్తారు, అది అధ్యయనం చేస్తుంది, వాటి గురించి రిపోర్ట్ ఇస్తుంది, అక్కడితో ఎండ్ అయిపోతుంది ఈ కమిటీ. వేరే స్టాండింగ్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో మనకి శాశ్వతంగా ఉంటాయి అన్నమాట, నిరంతరం పనిచేస్తూ ఉంటుంటాయి. సో కమిటీస్ మనకి పార్లమెంట్లో రెండు రకాలు ఉంటాయి, స్టాండింగ్ కమిటీస్, అడ్ హాక్ కమిటీస్. స్టాండింగ్ కమిటీస్ అంటే పెర్మనెంట్, టెంపరరీ అంటే అడ్ హాక్ కమిటీస్. అడ్ హాక్ అంటే తాత్కాలికమైన కమిటీస్. సో మనం ఇప్పుడు వీటి గురించి చూడాలండి. ఇవన్నీ మళ్ళీ కమిటీస్కి సంబంధించి అంటే బేసిక్ పాయింట్సే ఉంటాయి, కాకపోతే ఎగ్జామ్స్లో మనకి రిపీటెడ్గా కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎంతమంది సభ్యులు ఉంటారు, చైర్మన్ ఎవరు ఉంటారు, ఆ రకరకాల ట్విస్టులతో కూడా ఇస్తుంటాడు అనమాట. అంటే కంటెంట్ ఈజీనే కమిటీస్లో, సింపుల్గా మనం ప్రతి కమిటీలో ఏం చదువుతాము, సభ్యులు ఎంతమంది ఉంటారు, ఏ సంవత్సరం ఏర్పడింది, లోక్సభ నుంచి ఎంతమంది, రాజ్యసభ నుంచి ఎంతమంది, చైర్మన్ ఎవరు నియమిస్తారు, అన్ని కమిటీస్కి ఇదే పాయింట్స్. కాకపోతే ఎగ్జామినేషన్లో సడన్గా అడిగేసరికి చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. కాబట్టి కొంచెం క్లియర్గా గుర్తుపెట్టుకుంటే బెటర్ ఇవి కమిటీస్కి, రిపీటెడ్గా అడుగుతుంటాడు ఎగ్జామ్స్లో. ఓకే, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే స్టాండింగ్ కమిటీస్ మనకి 6 కేటగిరీస్ ఉంటాయండి. స్టాండింగ్ కమిటీస్ 6 కేటగిరీస్ ఉంటాయి. ఒక్కొక్క కేటగిరీలో మళ్ళీ సబ్ కమిటీస్ ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్టాండింగ్ కమిటీస్ ఇది ఒక కేటగిరీ, ఫైనాన్షియల్ కమిటీస్. సెకండ్ డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్. థర్డ్ కమిటీస్ టు ఎంక్వైర్. ఫోర్త్ కమిటీస్ టు స్క్రూటినైజ్ అండ్ కంట్రోల్. ఫిఫ్త్ కమిటీస్ రిలేటింగ్ టు డే టు డే బిజినెస్ ఆఫ్ ద హౌస్. సిక్స్త్ హౌస్ కీపింగ్ కమిటీస్ ఆర్ సర్వీస్ కమిటీస్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే అస్సలు గుర్తుపెట్టుకోకండి, ఏది గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తా. కాబట్టి మొత్తం మనకి ఎన్ని కమిటీస్ ఉన్నాయంటే 2 టైప్స్ ఆఫ్ కమిటీస్ ఉన్నాయి, స్టాండింగ్ కమిటీస్, అడ్ హాక్ కమిటీస్. స్టాండింగ్ కమిటీస్లో 6 టైప్స్ ఉంటాయి, ఫైనాన్షియల్, డిపార్ట్మెంటల్, స్టాండింగ్ అట్లాగా. మళ్ళీ ఒక్కొక్క దాంట్లో సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్లో చూసుకున్నట్లయితే 3 ఉంటాయి మళ్ళీ సబ్ కేటగిరీస్. ఒకటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ప్యాక్ అంటాం. ఎస్టిమేట్స్ కమిటీ, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ అంటే మొత్తం 24 ఉంటాయి దీంట్లో సబ్ కేటగిరీస్, 24 కమిటీస్ ఉంటాయి మళ్ళీ ఇందులో సబ్ కమిటీస్ లాగా. కమిటీస్ టు ఎంక్వైరీ అంటే ఇవన్నీ. సో ఇవన్నీ అవసరం లేదు, ఇందులో ఏవైతే అవసరమో కమిటీస్, ఆ కమిటీస్ ఒక్కొక్క గురించి మనం ప్రస్తావించుకుంటుంటాం. సో మనం ఈ 6 కేటగిరీస్ ఆఫ్ స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి, ఒక్కొక్క కమిటీలో మళ్ళీ సబ్ కమిటీస్ ఉంటాయి అనే పాయింట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ అడ్ హాక్ కమిటీస్ అంటే మనం ఏమనుకున్నాం, ఇది ఆ టైం వరకు నియమిస్తారు, ఆ పర్టికులర్ అంశం పైన వీళ్ళు చర్చించి రిపోర్ట్ తయారు చేస్తారు, ఆ రిపోర్ట్ తయారు చేశాక ఆ కమిటీ ఎండ్ అయిపోతుంది, తాత్కాలికమైన కమిటీస్. అందుకే ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే బోఫోర్స్ స్కామ్ అయ్యింది, దాన్ని బోఫోర్స్ కాంట్రాక్ట్ మీద ఒక కమిటీ వేశారు. ఫెర్టిలైజర్స్ యొక్క ధరల పైన ఒక కమిటీ. నెక్స్ట్ సెక్యూరిటీస్, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్లో ఇర్రెగ్యులారిటీస్, స్టాక్ మార్కెట్ స్కామ్ పైన ఒక కమిటీ. ఇవన్నీ ఏదన్నా అంశం పైన వేయాల్సి ఉన్నప్పుడు వేస్తారు, వాళ్ళు చేసిన రిపోర్ట్ తర్వాత ఆ టైం అయిపోద్ది అనమాట, ఆ కమిటీస్ అనేది ఎండ్ అయిపోతాయి. సో ఇవి అడ్ హాక్ కమిటీస్ గురించి ఏమి ఉండదండి చదవడానికి, మనం ఓన్లీ చదవాల్సింది ఏంటంటే స్టాండింగ్ కమిటీస్ గురించి చదువుకోవాలి.
ఓకే. సో ఫస్ట్ మనం స్టాండింగ్ కమిటీస్ చూద్దాం. స్టాండింగ్ కమిటీస్లో కూడా ఫస్ట్ టైప్ ఆఫ్ కమిటీస్ గురించి ప్రస్తావించుకుందాం. ఫస్ట్ టైప్ ఫైనాన్షియల్ కమిటీస్. ఫైనాన్షియల్ కమిటీస్లో 3 ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. ఆల్ 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ కమిటీస్లో మొట్టమొదటి కమిటీ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ప్యాక్ గురించి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ప్యాక్ అని అంటాము. ప్యాక్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గురించి మనం కొన్ని పాయింట్స్ రూపంలో నేర్చుకుందామండి. అంటే ఆ పాయింట్స్ అన్ని ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అసలు మనకి ఒక పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఉండాలి అని మొట్టమొదటిసారి ఏ చట్టంలో తెలపబడింది అంటాడు ఎగ్జామ్స్లో. అసలు మన భారతదేశంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏ చట్టం ద్వారా ఏర్పడింది అంటాడు. సో బ్రిటిష్ వాళ్ళు తయారు చేసినటువంటి భారత ప్రభుత్వపు చట్టం 1919. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919లో పబ్లిక్ అకౌంట్ కమిటీ అనేది ఒకటి ఉండాలి అని ఆ చట్టంలో తెలుపబడింది. ఆ చట్టంలో తెలుపబడినట్లుగానే 1921లో ప్యాక్ని ఏర్పాటు చేశారు. సో ఫస్ట్ టైం ఏర్పడిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు అంటే WM హెయిలీ. ఆ చెప్పే పాయింట్ ముందు దీని గురించి బ్రీఫ్గా చూద్దాం, అసలు చైర్మన్ అంటే ఏంటి అవన్నీ అని చెప్పి. సో ప్యాక్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మనకి 1921 నుంచి పనిచేస్తూ ఉంది, 1921 నుంచి. సో ప్యాక్ గురించి మనం చూసుకున్నట్లయితే, చైర్మన్ గురించి మనం చూసుకున్నట్లయితే, దీంట్లో సభ్యుల గురించి చూద్దాం. ఏదన్నా కమిటీ అంటే మరి ఎవరు ఉంటారండి? సభ్యులు ఉంటారు. సో దీనికి సంబంధించి కూడా మనం సభ్యులుగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ప్యాక్లో ఎంతమంది సభ్యులు ఉంటారు? ఈ కమిటీలో అనగానే సభ్యులు, కమిటీ అనగానే సభ్యులు కదండి. ప్యాక్లో మనకి 22 మంది సభ్యులు ఉంటారు. 22 మెంబర్స్ ఉంటారు. ఈ 22 సభ్యుల్లో 15 మంది లోక్సభ నుంచి ఉంటారు, 7 రాజ్యసభ నుంచి ఉంటారు. 15 లోక్సభ, 7 రాజ్యసభ నుంచి ఉంటారు. 15 + 7 టోటల్ ఆఫ్ 22 మెంబర్స్. ఎవరెవరు ఈ సభ్యులు అంటే మనకి లోక్సభలో 15 మంది, లోక్సభలో ఎంపీస్ ఉంటారు కదండి. లోక్సభలో ఆ ఎంపీస్లో అందరూ కలిసి, అంటే లోక్సభలో ఉన్నటువంటి సభ్యులు అందరూ కలిసి వాళ్ళల్లో ఎవరో ఒక 15 మందిని నియమించుకుంటారు, ఎన్నుకుంటారు అనమాట. సో అన్ని పార్టీల నుంచి ఉంటారు సభ్యులు, వాళ్ళందరూ కలిసి 15 మందిని నియమించుకుంటారు, లేకపోతే ఎన్నిక చేసుకొని పెడతారనమాట. ప్యాక్లో ఈ 15 మంది ఉంటారు సభ్యులు. కానీ రాజ్యసభలో కూడా అదేవిధంగా రాజ్యసభలో ఉన్న సభ్యుల్లో ఒక 7 ప్యాక్ సభ్యులుగా రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు. సో 7 మెంబర్స్ అనేది ఇంపార్టెంట్. సచివాలయం కింద చదవాలా అంటున్నారు అంజలి బమ్మిడి గారు. బమ్మిడి గారు మనకి సచివాలయం ఎగ్జామ్ స్టాండర్డ్ కూడా పెంచాడండి. సో చదవాల్సిందేనండి, ఎందుకంటే ఇప్పుడు ఎనీ ఎగ్జామ్ మీరు తీసుకున్న స్టూడెంట్స్ లెవెల్ పెరిగింది, ప్లస్ ఎగ్జామినర్ అడిగే క్వశ్చన్స్ లెవెల్ పెరిగింది. సో చదవాలండి డ్యూ టు కాంపిటీషన్. ఇదే క్వశ్చన్ మీరు ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ అడిగితే అవసరం లేదు అన్నట్టు అనొచ్చేమో. సో 22 మెంబర్స్ రాజ్యసభ, 7 ఏమో రాజ్యసభ నుంచి వాళ్ళని ఎన్నుకుంటారు. వీళ్ళ పదవీ కాలం ఎంత అంటే 1 సంవత్సరం. వీళ్ళ యొక్క పదవీ కాలం ఎంత అంటే 1 సంవత్సరం, 1 ఇయర్. ఆ ముందుది డిపార్ట్మెంటల్ కమిటీస్ అండి, అవి నేను ఆ పాయింట్ వచ్చాక అవి చూపిస్తాం. పదవీ కాలం 1 ఇయర్ ఎవరిది? ప్యాక్ది. ఇంకా ప్యాక్కి సంబంధించి ఏం పాయింట్ చెప్పొచ్చు? ప్యాక్లో ఉన్న 22 సభ్యులలో మంత్రి ఉండడానికి వీల్లేదు. మినిస్టర్ కెనాట్ బి ఏ మెంబర్ ఆఫ్ ప్యాక్. మంత్రులు ప్యాక్ సభ్యులుగా ఉండరాదు.
సభ్యులుగా ఉండరాదు. అంటే ఇక్కడే అడుగు ట్విస్ట్ చేస్తూ ఇస్తుంటాడు. మంత్రులు కూడా ప్యాక్లో సభ్యులు చేయవచ్చు, లేకపోతే ప్యాక్ చైర్మన్ మంత్రి అయి ఉండాలి అంటుంటాడు. సో మంత్రులు అసలు సభ్యులుగా ఉండడానికి వీల్లేదు, చైర్మన్ అన్న సభ్యులన్నా మంత్రి ఉండడానికి వీల్లేదు ప్యాక్లో. ఇంకా మనకి ఎగ్జామినేషన్లో ప్యాక్ గురించి ఏమడగచ్చు అంటే, ఓకే 1967 వరకు అంటే 1967 వరకు ప్యాక్ ఏర్పడినప్పటి నుంచి 1967 వరకు ప్యాక్ యొక్క చైర్మన్ రూలింగ్ పార్టీలో ఎవడో ఒక సభ్యుడు ఉండేవాడండి. 1967 తర్వాత ఆఫ్టర్ 1967 నుంచి ఆనవాయితీగా సాంప్రదాయంగా మనము ప్యాక్ చైర్మన్ని అపోజిషన్ పార్టీకి చెందిన ఒక సభ్యుడిని నియమిస్తున్నాం ప్యాక్ చైర్మన్గా. నెక్స్ట్ మనకి ప్యాక్ ఏర్పడింది ఎప్పుడు 1921. కాబట్టి ఎగ్జామ్స్లో మన భారతదేశంలో ఉన్న పార్లమెంట్లో అతి పురాతనమైన పార్లమెంటరీ కమిటీ ఏది అని అడుగుతాడు. మనం ఆన్సర్ ప్యాక్ అని చెప్పుకోవాలి. ప్యాక్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ ప్యాక్ యొక్క చైర్మన్ ఎవరు అని ఎగ్జామ్స్లో అడుగుతాడు. అంటే ఫస్ట్ టైం 1921లో ఏర్పడిన ప్యాక్ యొక్క మొట్టమొదటి చైర్మన్ ఎవరు, ఫస్ట్ చైర్మన్ ఎవరు అంటే W.M. హెయిలీ. ఇవి ప్యాక్కి సంబంధించిన ఫ్యాక్ట్స్. అయితే అసలు ప్యాక్ చేసే పని ఏమిటి అంటే సింపుల్, పేరులోనే ఉంది, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. అంటే మనకి ప్రభుత్వం, పబ్లిక్ అంటే ప్రభుత్వానికి ఒక అకౌంట్స్ ఉంటాయి. ప్రభుత్వం యొక్క అకౌంట్స్ అంటే ఏంటి, ప్రభుత్వానికి ఎంత డబ్బు వచ్చింది, ప్రభుత్వానికి ఎంత డబ్బు ఖర్చు అయింది, వీటి గురించి పరిశీలించే కమిటీ అన్నమాట. ఈ లెక్కల్లో ఏవో తేడాలు ఉన్నాయి అన్నట్టు పరిశీలిస్తూ ఉంటుంటుంది. ఇదే పని చేసేది ఎవరు, ఇంకొక రాజ్యాంగబద్ధ సంస్థ చేస్తుంది ఇదే పని, అదే క్యాగ్ అనమాట, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. క్యాగ్ చేసే పని కూడా ఇదే. ఏంటి, ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత వ్యయం అవుతుంది, ఆదాయంలో ఏదన్నా తప్పులు లోపాలు ఉన్నాయి, వ్యయంలో ఏదన్నా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, అవన్నీ క్యాగ్ పరిశీలిస్తుంది. క్యాగ్ పరిశీలించి ఆ క్యాగ్ దీనిపైన ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఒక రిపోర్ట్ తయారు చేస్తుంది. క్యాగ్ ఒక రిపోర్ట్ తయారు చేస్తుంది. ఆ రిపోర్ట్ని ప్రెసిడెంట్కి ఇస్తుంది క్యాగ్. ప్రెసిడెంట్ ఆ రిపోర్ట్ని పార్లమెంట్లో పెడతాడు. పార్లమెంట్ ఆ రిపోర్ట్ని ప్యాక్కి పంపిస్తుంది. ప్యాక్ వాళ్ళు ఆ రిపోర్ట్ని పరిశీలిస్తారు ఒక 2-3 నెలలు. పరిశీలించి ప్యాక్ వాళ్ళు వీళ్ళ యొక్క రిపోర్ట్ని మళ్ళీ పార్లమెంట్కి ఇస్తారు. దానిపైన పార్లమెంట్లో చర్చలు జరుగుతాయి. సో ప్రధానంగా ప్యాక్ చేసే విధి ఏంటి అంటే క్యాగ్ ఇచ్చిన రిపోర్ట్ని పరిశీలించడం. సో ఇందులో భాగంగా ప్యాక్ తన విధుల్ని వ్యవహరిస్తున్నప్పుడు ప్యాక్కి కావాల్సిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్, సలహా, సూచనలు అన్నీ క్యాగ్ అందిస్తుందన్నమాట. ప్యాక్కి కావాల్సిన సమాచారము, సలహా, సహాయం అంతా క్యాగ్ అందిస్తుంది. అందుకని చేత మనము క్యాగ్ని ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటాం అతన్ని. ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ ఆఫ్ ప్యాక్. సో ఎగ్జామ్స్లో అడుగుతాడు పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ కమిటీ యొక్క ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ ఎవరిని మనం పిలుస్తాము, క్యాగ్ని పిలుస్తాము. ఓకే, ఇది మనకి ప్యాక్ గురించి. ఇది వన్ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ కమిటీ. సో మనం ఇందాకే ఫైనాన్షియల్ కమిటీస్లో ఏమని చూసాము, ఒకటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని చూసాం. రెండోది మనకి ఏంటి, వెరీ ఇంపార్టెంట్, ఎస్టిమేట్స్ కమిటీ. దాని గురించి ఇప్పుడు మనం చూద్దాము. ఎస్టిమేట్స్ కమిటీ, అంచనాల కమిటీ అంటాం తెలుగులో. ఎస్టిమేట్స్ అంటే అర్థం ఏంటి, బడ్జెట్లో ప్రభుత్వం ఎస్టిమేట్స్ వేస్తుంది. అంటే మాకు రాబోయే సంవత్సరం ఇంత డబ్బు రాబోతుంది, మాకు ఇంత డబ్బు, అగ్రికల్చర్కి ఇంత డబ్బు కావాలి,
టూరిజంకి ఎంత డబ్బు కావాలి, డిఫెన్స్కి ఎంత డబ్బు కావాలి, అట్లా అంచనాలు వేస్తుంది అనమాట ప్రభుత్వం. ఆ అంచనాలని పరిశీలిస్తుంది అంచనాల కమిటీ, ఎస్టిమేషన్ కమిటీ. ఈ కమిటీ ఎప్పుడు ఏర్పడింది అంటే 1921లోనే ఏర్పడింది. కానీ మధ్యలో కొన్నాళ్ళు ఈ కమిటీని తీసేశారు. మళ్ళీ స్వాతంత్రం మనకు వచ్చిన తర్వాత జాన్ మథాయ్ అనే అతను అప్పట్లో ఆర్థిక మంత్రి అనమాట. ఆయన సూచించాడు ఎస్టిమేట్స్ కమిటీ ఉండాలి అని చెప్పి. సో ఆయన సూచన మేరకు మళ్ళీ మనము 1950 నుండి ఎస్టిమేట్స్ కమిటీ అనేది ఏర్పాటు చేసుకున్నాం అన్నమాట. అప్పటి నుంచి ఇది అమల్లో ఉంది. తిరిగి ఏర్పాటు చేసుకున్నాం 1950లో జాన్ మథాయ్ సూచన మేరకు. ఆయన అప్పట్లో ఉన్న ఆర్థిక మంత్రి. సో ఎస్టిమేట్స్ కమిటీలో మళ్ళీ సభ్యులు ఎంతమంది అంటే 30. ఇందులో లోక్సభ నుంచే ఉంటారు, మొత్తం 30 మంది లోక్సభ నుంచే ఉంటారు. సో ఆల్ మెంబర్స్ ఆఫ్ ఎస్టిమేట్స్ కమిటీ విల్ బి ఫ్రమ్ లోక్సభ ఓన్లీ. రాజ్యసభకి ఎస్టిమేట్ కమిటీస్లో దేర్ ఈజ్ నో స్కోప్ అనమాట. సో ఎగ్జామ్స్లో ఇదే పాయింట్స్ మీద తిప్పి అడుగుతుంటాడు. రాజ్యసభ ఎంతమంది సభ్యులు ఉంటారు ఎస్టిమేట్స్ కమిటీలో అంటాడు. అసలు రాజ్యసభకు సభ్యులే ఉంటారు, ఇందులో రాజ్యసభ రిప్రజెంటేటివ్సే ఉంటారు ఈ కమిటీలో. లోక్సభకు సంబంధించి కూడా లోక్సభలో ఉన్న సభ్యులు 30 మంది, ఆ సభ్యుల్లో ఒక 30 మందిని ఎస్టిమేట్స్ కమిటీకి ఎన్నుకుంటారు. వాళ్ళకి పదవీ కాలం 1 సంవత్సరం ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం ఎస్టిమేట్స్ కమిటీలో ఒక 30 మందిని లోక్సభ వాళ్ళల్లో ఒక సభ్యుల్ని ఎన్నుకుంటూ ఉంటుంటుంది అనమాట. కాబట్టి వీళ్ళ యొక్క పదవీ కాలం కూడా ఎంత అంటే 1 year. పదవీ కాలం ఎంత అంటే 1 year ఎవరిది, ఎస్టిమేట్స్ కమిటీలో సభ్యులది. మనకి 1950 నుంచి 56 వరకు 25 మంది సభ్యులే ఉండేవారండి. 56 తర్వాత నుంచి 30 చేసుకున్నాం అనమాట. సో 56 వరకు అయితే మనకి 25 ఉండేవారు సభ్యులు. 56 తర్వాత నుంచి ప్రస్తుతం ఇప్పుడు మనమంతా 30గా ఉంటున్నారు. ఇందులో కూడా మనకు మంత్రులు ఉండొచ్చా అంటే మంత్రులు ఉండరాదు. చైర్మన్ ఎవరు నియమిస్తారు సార్ అంటే స్పీకర్ అండి. అన్ని కమిటీస్కి దాదాపుగా చైర్మన్ ఎవరు నియమిస్తారంటే స్పీకర్ ఆఫ్ ద లోక్సభ నియమిస్తాడు. స్పీకర్ ఆఫ్ ద లోక్సభ. ఈ కమిటీ చేసేది ఏంటంటే బడ్జెట్లో ప్రభుత్వం ప్రస్తావించిన అంచనాలను పరిశీలిస్తుంటుంది. ఇది 2వ కమిటీ. ఫైనాన్షియల్ కమిటీస్లో 3వ రకమైన కమిటీ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. ఇది 3వ టైప్ ఆఫ్ కమిటీ. దీని గురించి ఇప్పుడు మనం చూద్దాం. హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ ఆల్ కమిటీస్ అంటున్నారు. హూ ఈజ్ ద హెడ్ అంటే ప్రతి కమిటీకి ఒక చైర్మన్ ఉంటాడండి. ఆ చైర్మన్ని ఫర్ ఎగ్జాంపుల్ ప్యాక్ యొక్క చైర్మన్ స్పీకర్ ఆఫ్ లోక్సభ నియమిస్తాడు. అదేవిధంగా ఎస్టిమేట్స్ కమిటీ యొక్క చైర్మన్ కూడా స్పీకర్ ఆఫ్ లోక్సభ నియమిస్తాడు. సభ్యులు, చైర్మన్ అందరి పదవీ కాలం 1 సంవత్సరమే. అంటే 1 సంవత్సరం అయిపోయాక కొత్త వాళ్ళని ఎన్నుకుంటారు. అందులో ఒక అతన్ని చైర్మన్గా పెట్టుకుంటారనమాట. నెక్స్ట్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. (1964) కృష్ణ మీనన్ కమిటీ సూచించింది. సో ఆ కమిటీ ఆయన సూచనల మేరకు 1965లో కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ని ఏర్పాటు చేసుకున్నాము. ఫస్ట్లో 1965 to 1974 ఈ మధ్యలో మనకి కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్లో 15 మంది సభ్యులు ఉండేవారు. కానీ ఫ్రమ్ 1974 మనము ఇంకొక 7గురిని యాడ్ చేసాం సభ్యుల్ని. సో ప్రస్తుతం మనకి 22 మంది సభ్యులు ఉన్నారు. 22 మంది సభ్యుల్లో లోక్సభ నుంచి 15 మంది సభ్యులు, రాజ్యసభ నుంచి 7గురు సభ్యులు ఉంటారు. ఇందులో ఒకరిని చైర్మన్గా లోక్సభ స్పీకర్ నియమిస్తాడు. వీళ్ళు 15 మంది లోక్సభలో సభ్యుల్లో ఎవరినో ఒకరిని ఆ సభ్యుల్లోనే 15 మందిని నియమించుకుంటారండి. సో ఇప్పుడు మనకి
లేదండి, 1965లో ఏర్పడింది. సో కాన్స్టిట్యూషన్లోనే ప్రస్తావన ఉందా అంటే లేదండి, మనకి ఏర్పడిందే తర్వాత ఏర్పడింది అన్నమాట ఇవన్నీ. సో మనం తయారు చేసుకున్నాం వీటిని. ఓకే, ఇప్పుడు మనకి చైర్మన్ లోక్సభ స్పీకర్ నియమిస్తాడు వాళ్ళల్లో ఒకడిని. సో ఇంకా పాయింట్స్ మనం వీళ్ళు ఏం చేయొచ్చు. పబ్లిక్ అండర్టేకింగ్స్ అంటే అసలు అర్థం ఏంటంటే, పబ్లిక్ అంటే గవర్నమెంట్, అండర్టేకింగ్స్ అంటే గవర్నమెంట్ కింద ఉన్న సంస్థలు. సో గవర్నమెంట్ సంస్థలు అంటే ఏమొస్తాయి, ప్రభుత్వ రంగ సంస్థలు అంటే చాలా వస్తాయి. రైల్వేస్ వస్తాయి మనకి, ప్రభుత్వ సంస్థలు అంటే ఓఎన్జీసీ, బిహెచ్ఈఎల్ అట్లాంటివన్నీ ఉంటాయి కదండి. కార్పొరేషన్స్, పిఎస్యూలు వస్తాయి. ప్రభుత్వం సంబంధించిన సంస్థలండి. సో ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలన్నీ పబ్లిక్ అండర్టేకింగ్స్గా చెప్తాం. సో వాటి గురించి కూడా మనకి క్యాగ్ ఒక రిపోర్ట్ ఇస్తుంది. అంటే క్యాగ్ ఇచ్చిన రిపోర్ట్లో పబ్లిక్ అండర్టేకింగ్స్ గురించి క్లియర్గా ప్రస్తావిస్తుంది. క్యాగ్ అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు అయింది, లాభం ఉందా, నష్టం ఉందా, లాభానికి కారణాలు ఏంటి, నష్టానికి కారణాలు ఏంటి, మనం పెట్టుబడిని ఉపసంహరించుకున్నారా ఏదన్నా సంవత్సరంలో, ఇట్లాంటి అన్ని అంశాలు ప్రభుత్వ రంగ సంస్థల గురించి ఉంటుంది. ఆ పాయింట్ని ఈ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ రిపోర్ట్ని పార్లమెంట్లో పెడుతుంది. ఆ రిపోర్ట్ పైన చర్చలు జరుగుతుంటాయి అన్నమాట. సో వీళ్ళ యొక్క పదవీ కాలం కూడా ఎంత అంటే 1 సంవత్సరం. పదవీ కాలం 1 year. నెక్స్ట్ మినిస్టర్, మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ పాయింట్ అండి. మినిస్టర్ అనే అతను ఇక్కడ కూడా ఉండరాదు. సో మినిస్టర్ కాంట్ బి ఏ మెంబర్ ఆఫ్ ది కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. నో మినిస్టర్. ఇంకా మన కమిటీ ఆఫ్ పబ్లిక్ అండర్టేకింగ్స్ అంటే చైర్మన్ ఎవరు నియమిస్తారు అంటే స్పీకర్ నియమిస్తాడు. స్పీకర్ ఖచ్చితంగా చైర్మన్ని లోక్సభ నుంచే నియమిస్తాడు. చైర్మన్ అనేది పబ్లిక్ అండర్టేకింగ్స్లో ఫ్రమ్ లోక్సభ ఓన్లీ. ఇందాక చూసుకున్న మనం రెండో కమిటీ ఎస్టిమేట్స్ కమిటీలో ఆటోమేటిక్గా లోక్సభ సభ్యులు మాత్రమే ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా చైర్మన్ లోక్సభ వాడే అయి ఉంటాడు, లోక్సభ ఓన్లీ. ఇక్కడ కూడా లోక్సభ నుంచి ఒక వ్యక్తినే కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్కి చైర్మన్గా స్పీకర్ నియమిస్తాడు. లోక్సభ నుంచేనండి. సో రాజ్యసభ నుంచి చైర్మన్గా పబ్లిక్ అండర్టేకింగ్స్లో నియమించడానికి లేదనమాట. సో ఎ పర్సన్ కాంట్ బి అపాయింటెడ్ యాస్ ఎ చైర్మన్ ఆఫ్ పబ్లిక్ అండర్టేకింగ్స్ హూ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. ఈ కమిటీ ఏంటంటే క్యాగ్ ఇచ్చిన రిపోర్ట్స్, పబ్లిక్ అండర్టేకింగ్స్ యొక్క అకౌంట్స్ అవన్నీ పరిశీలించి వాటి గురించి రిపోర్ట్ తయారు చేస్తుంది. ఓకే, సో ఇవి మనకి ఫైనాన్షియల్ కమిటీస్. సో ఇక్కడతో అయితే మనం క్లాస్ని ఈరోజు పాస్ చేద్దాం. ఇంకా మనం చూడాల్సినవి ఏమున్నాయి, ఇంపార్టెంట్ ఏంటంటే డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ గురించి కొన్ని పాయింట్స్ తెలుసుకోవాలి. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. మొత్తం 24 ఉంటాయి సబ్ కమిటీస్. వీటిలో మొత్తం 24 ఉంటాయి అన్నమాట సబ్ కమిటీస్. సో బేసిక్ పాయింట్స్ వీటి గురించి కూడా చూడాలి. ఆ తర్వాత మిగతావన్నీ నార్మల్ ఎగ్జామ్ పర్పస్ కోసం అంత యూస్ఫుల్ కాదు. సో ఈ పబ్లిక్ కమిటీస్ అనేది మనకు టాపిక్ అయ్యాక మనం పాలిటీలో ఎమర్జెన్సీ గురించి చూడాలి. ఎమర్జెన్సీ తర్వాత మనము జ్యుడిషియరీ గురించి చూడాలి, సుప్రీంకోర్టు, హైకోర్టు, సబార్డినేట్ కోర్ట్స్. దాని తర్వాత స్టేట్ గవర్నమెంట్ గురించి చూడాలి. ఏ విధంగా అయితే మనం పార్లమెంట్ చూసాం అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ అంటే అందులో గవర్నరు, సీఎం, మంత్రులు అవన్నీ వస్తాయి. జ్యుడిషియరీలో సుప్రీంకోర్టు, హైకోర్టు, సబార్డినేట్ కోర్ట్స్ అవన్నీ వస్తాయి. మనకి స్టేట్ గవర్నమెంట్ కూడా అయ్యాక ప్రభుత్వ రంగ సంస్థలు, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటాం, వాటి గురించి చూడాలి. తర్వాత నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే రాజ్యాంగ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు చూడాలి. రాజ్యాంగ సంస్థలో మనకి యూపీఎస్సీ వస్తుంది, ప్లస్ మనకి ఎలక్షన్ కమిషన్ వస్తుంది, క్యాగ్ వస్తుంది, అవన్నీ చూడాలి. సో వీటి గురించి ఇవన్నీ సింపుల్గానే ఉంటాయండి. రాజ్యాంగబద్ధ సంస్థలు అంటే ఏంటి, ఒక సంస్థ ఇప్పుడు ఏదైతే కమిటీల్లో చూసామో అవన్నీ అట్లాగే ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థలో సభ్యులు ఎంతమంది, చైర్మన్ ఎవరు, వాళ్ళ పదవీ కాలం ఎంత, వాళ్ళకి ఏదైనా ఏజ్ కండిషన్స్ ఉన్నాయా, సింపుల్గానే ఉంటాయి. ఇవన్నీ ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంటాయి అనమాట. రాజ్యాంగ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు ఇవన్నీ. సో ప్రధానంగా మనకు పాలిటీలో మనం కవర్ చేసుకోవాల్సినవి ఏంటంటే ఇంకా 5 టాపిక్స్ ఉన్నాయి.
సో ఇప్పుడు మనం ఒకసారి అయితే బ్రీఫ్ చేసుకుందాం సో దట్ మనము ఈ క్లాస్ని అక్కడితో పాస్ చేయొచ్చు. సెంటర్ స్టేట్ రిలేషన్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ అయ్యాక బ్రీఫ్గా చూడొచ్చు అండి. కొన్ని కమిటీస్ ఉంటాయి, బ్రీఫ్గా మనకు మేబీ మెటీరియల్ టైప్లో వెళ్ళిపోవచ్చు. అంటే కొన్ని కమిషన్స్ ఉంటాయి, పూంచి కమిషన్ అని, సర్కారియా కమిషన్ అని, బ్రీఫ్గా వెళ్ళొచ్చు వాటిపైన కూడా. సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఓకే. మనము ఈరోజు మన క్లాస్ని టైప్స్ ఆఫ్ మెజారిటీతో స్టార్ట్ చేసాం. సింపుల్, స్పెషల్, స్పెషల్ ప్లస్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్. సింపుల్ అంటే సగం కంటే ఎక్కువ మంది హాజరైన వాళ్ళల్లో మెజారిటీ వస్తుంది అని సింపుల్ అంటాం. స్పెషల్ అంటే 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. మొత్తం ఒక ఫస్ట్ కండిషన్ ఏంటంటే మొత్తం సభ సభ్యత్వంలో సగం కంటే ఎక్కువ రావాలి. దాంతోపాటు హాజరైన వాళ్ళల్లో 2/3 కంటే ఎక్కువ మెజారిటీ రావాలి. 2 కండిషన్ సాటిస్ఫై అయితే దాన్ని మనం స్పెషల్ మెజారిటీ అంటాము. కొన్ని అంశాల్లో మనకి స్పెషల్ మెజారిటీతో పాటు సగం కంటే ఎక్కువ రాష్ట్రాల యొక్క అనుమతి అవసరం. రాష్ట్రాల యొక్క అంగీకారం అంటే అక్కడ సింపుల్ మెజారిటీ, అంటే రాష్ట్రాల్లో సింపుల్ మెజారిటీ వస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ ఉంది. జిఎస్టీ పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీతో పాస్ చేసింది. కాకపోతే జిఎస్టీ రాష్ట్రాలు కూడా ప్రభావం చూపుతున్నాయి కాబట్టి రాష్ట్రాలకు పంపింది. రాష్ట్రాలు అప్పుడు 29 రాష్ట్రాలు ఉండేవి జిఎస్టీ టైంలో. సో అప్పుడు మొత్తం 16 రాష్ట్రాల అనుమతి అవసరం. సో మొట్టమొదటిగా అస్సాం తెలిపింది. అట్లాగా మనకి 16 రాష్ట్రం ఎప్పుడైతే అనుమతి తెలిపిందో వెంటనే రాష్ట్రాల అనుమతి పొందినట్లు అయ్యింది, ప్రెసిడెంట్కి వెళ్ళిపోయింది అనమాట బిల్లు. సో ఆ విధంగా జరుగుతుంటుంది. రాజ్యాంగ సవరణ బిల్లు మనం ఏం చూసుకున్నామంటే మంది కొన్ని అంశాలు ఈజీగా సవరణ చేయొచ్చు, కొన్ని అంశాలు సవరణ చేయాలంటే కష్టంగా ఉంటుంది అనుకున్నాం. మనకు ఆర్టికల్ 13, ఆర్టికల్ 368 రెండుల మధ్యన కొంచెం విరుద్ధంగా ఉంటే వాటి గురించి చూసాం. ఆర్టికల్ 368లో మనం రాజ్యాంగ సవరణ గురించి ప్రొసీజర్ చెప్తుంది, అంటే పద్ధతి. లోక్సభలన్నా పెట్టచ్చు, రాజ్యసభలన్నా పెట్టచ్చు, మంత్రి అన్నా పెట్టచ్చు, మంత్రి కానివాడన్నా పెట్టచ్చు. పూర్వ అనుమతి రాష్ట్రపతిది అవసరం లేదు. ఓటింగ్ ఉంటుంది, ఓటింగ్లో రకాలు ఉంటాయి. అది ఏ అంశం అనే దాన్ని బట్టి ఓటింగ్లో రకాలు ఉంటాయి. కొన్ని అంశాలకు సింపుల్ మెజారిటీతో సరిపోతుంది. అయితే సింపుల్ మెజారిటీగా చేసిన రాజ్యాంగంలోని మార్పులు రాజ్యాంగ సవరణగా మనం పరిగణించాం. ఎందుకంటే ఆర్టికల్ 368లో ఏమని తెలుపుతుంది, రాజ్యాంగంలో ఏ మార్పులు అయితే మనము స్పెషల్ మెజారిటీ లేదా స్పెషల్ మెజారిటీ ప్లస్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్తో చేసామో వాటిని మాత్రమే రాజ్యాంగ సవరణలుగా పరిగణించాలి అని తెలుపుతుంది. సో స్పెషల్ మెజారిటీతో కొన్ని అంశాలు ఉంటాయి, స్పెషల్ మెజారిటీ ప్లస్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్తో కొన్ని అంశాలు ఉంటాయి. నెక్స్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చూసాం. దాంట్లో భాగంగా సుప్రీంకోర్టులో కేసెస్ వచ్చినాయి. ఫస్ట్ కేసు శంకరీ ప్రసాద్ కేసు. అందులో ఆర్టికల్ 13కి ఆర్టికల్ 368 మధ్యన ఏదైనా ఫండమెంటల్ కాన్ఫ్లిక్ట్ వస్తే శంకరీ ప్రసాద్ కేసులో సుప్రీంకోర్టు ఏమని తెలిపిందంటే ఆర్టికల్ 368 అనేది రాజ్యాంగంలోని ఏ భాగమన్నా సవరణ చేయొచ్చు అని అధికారం పార్లమెంట్కి ఇచ్చింది. కాబట్టి పార్లమెంట్కి ఏ అంశమన్నా సవరణ చేసే అధికారం ఉంటుంది అని తెలిపింది. 1967 గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు యొక్క ముందు ప్రీవియస్ ఇచ్చిన ఆర్డర్ను రివర్స్ చేసుకుంది. ఇక్కడ పార్లమెంట్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల్ని హరించే విధంగా చట్టాలు చేయలేదు అని తెలిపింది. కేశవానంద భారతి కేసులో దానికి ప్రభుత్వం ఏం చేసిందంటే 24వ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది 1971లో గోలక్నాథ్ కేసుకి వ్యతిరేకంగా. ఆ సవరణలో చట్టంలో భాగంగా ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగంలో ఏ అంశాన్నన్నా సవరణ చేయొచ్చు. ఆర్టికల్ 368 చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ 13 కంటే అని ప్రభుత్వం చెప్పింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో వచ్చినటువంటి కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏమని తెలిపిందంటే ఎస్, రాజ్యాంగం ఏ అంశంనైనా సవరణ చేయొచ్చు, కాకపోతే రాజ్యాంగంలో మనకి బేసిక్ స్ట్రక్చర్ మౌలిక స్వరూపం అనేది ఉంటుంది. ఆ మౌలిక స్వరూపాన్ని మాత్రం టచ్ చేయడానికి వీల్లేదు అని తెలిపింది. పార్లమెంటు దానికి వ్యతిరేకిస్తూ 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేసింది. దాని ప్రకారం ఏదన్నా మనం సవరణ చేయొచ్చు అని ప్రభుత్వం చెప్పింది. మినరవా మిల్స్ కేసు 1980లో సుప్రీంకోర్టు 76 సవరణ చట్టంలో ఆ పాయింట్ని కొట్టివేసింది. ఎందుకంటే ప్రభుత్వం ఏదన్నా సవరణ చేయొచ్చు అంటే ఆర్టికల్ 368ని మిస్యూజ్ చేస్తుంది. ఆర్టికల్ 368 మిస్యూజ్ చేయకూడదు అనేది ఒక బేసిక్ స్ట్రక్చర్. అది బేసిక్ స్ట్రక్చర్ని ఉల్లంఘించింది కాబట్టి దాన్ని మేము కొట్టేస్తున్నాము అని సుప్రీంకోర్టు తెలిపింది. 1981లో మళ్ళీ వామన్ రావు కేసులో ఇదే అంశం వచ్చినప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ ఎస్ తెలిపింది, అవును బేసిక్ స్ట్రక్చర్ని ప్రభుత్వం వ్యతిరేకించడానికి వీల్లేదు, వ్యతిరేకిస్తే ఆ చట్టాలు చెల్లవు. ఏంటి మరి బేసిక్ స్ట్రక్చర్ అంటే మేము రకరకాల జడ్జిమెంట్లో చెప్తూ ఉంటాము అని తెలిపింది. ఇప్పటి వరకు చాలా అంశాలు తెలిపింది, ఇది బేసిక్ స్ట్రక్చర్, ఇది బేసిక్ స్ట్రక్చర్ అని సుప్రీంకోర్టు. తర్వాత మనము పార్లమెంటరీ కమిటీస్ అనేది మనము చూసాము. పార్లమెంటరీ కమిటీస్ మనం చూసినప్పుడు అందులో భాగంగా
మనము పార్లమెంటు కొన్ని కమిటీస్ ఏర్పాటు చేసుకుంటుంది అని మనం చూసాము. దాంట్లో భాగంగా ఎందుకు ఆ కమిటీస్ అనుకుంటే ఏదైనా ఒక విషయం పైన మనము డీటెయిల్డ్గా లోతుగా పరిశీలిస్తే బెటర్గా మనం దాన్ని అధ్యయనం చేయొచ్చు అనే అంశం పైన పార్లమెంట్ కొన్ని కమిటీస్ ఏర్పాటు చేసుకుంటుంది. ఆ కమిటీస్ 2 రకాలు, స్టాండింగ్ కమిటీస్, అడ్హాక్ కమిటీస్ అంటాము. స్టాండింగ్ కమిటీస్ అంటే అవి పర్మనెంట్ కమిటీస్, అడ్హాక్ కమిటీస్ అంటే అవి టెంపరీ కమిటీస్. స్టాండింగ్ కమిటీస్లో భాగంగా మనకి 6 రకాలు ఉంటాయి కమిటీస్, అంటే మెయిన్ హెడ్డింగ్స్ అయితే ఫైనాన్షియల్, డిపార్ట్మెంటల్, ఎంక్వైరీ కమిటీ, స్క్రూటినైజ్ అండ్ కంట్రోల్, డే టు డే బిజినెస్, హౌస్ కీపింగ్. 3, 4, 5, 6 అవసరం లేదు. 1, 2 ఇంపార్టెంట్. 1 ఏంటంటే ఫైనాన్షియల్ కమిటీస్, అందులో మళ్ళీ 3 ఉంటాయి. పబ్లిక్ అకౌంట్స్, ఎస్టిమేట్స్, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. నెక్స్ట్ క్లాస్లో మనం డిపార్ట్మెంటల్ నుంచి స్టార్ట్ చేస్తాము. సో ఫైనాన్షియల్ కమిటీస్లో మనము ఏమనుకున్నాము, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఫస్ట్ చూసుకున్నాం. అందులో భారత ప్రభుత్వ చట్టం 1919 ప్రకారం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం 21లో. మొత్తం 22 సభ్యులు ఉంటారు, 15 ఫ్రమ్ లోక్సభ అండ్ 7 ఫ్రమ్ రాజ్యసభ. సో మొత్తం కమిటీస్ ఇవి వేరే డిపార్ట్మెంటల్, ఇవి తర్వాత చూస్తాం. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ యొక్క పదవీ కాలం 1 ఇయర్, 22 మంది సభ్యులు ఉంటారు, మంత్రులు సభ్యులుగా ఉండరాదు. 67 వరకు ప్యాక్ యొక్క చైర్మన్ రూలింగ్ పార్టీకి చెందినవాడు ఉండేవాడు. 67 తర్వాత ప్యాక్ చైర్మన్ అపోజిషన్ పార్టీకి చెందినవాడు ఉంటున్నాడు. సో ఎప్పుడన్నా క్వశ్చన్స్లో అతి పురాతనమైన పార్లమెంటరీ కమిటీ ఏది అంటే మనం ప్యాక్ అని చెప్పుకుంటాము. నెక్స్ట్ ప్యాక్ యొక్క ఫస్ట్ చైర్మన్ ఎవరు అంటే WM హెయిలీ అని చెప్తాము. ప్యాక్ ఏం చేస్తుందంటే ప్రభుత్వం యొక్క ఇన్కమింగ్ ఎక్స్పెండిచర్ మనకి 2 అధ్యయనం చేస్తుంది. అందులో లెక్కల్లో ఏమైనా తేడా ఉంటే రిపోర్ట్ ఇస్తుంది. సో క్యాగ్ రిపోర్ట్ని బేసికలీ ప్యాక్ అనేది అధ్యయనం చేస్తుంది. క్యాగ్ అందుకనే మనం ప్యాక్ యొక్క ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్గా మనము తెలుపుతాము. ఎస్టిమేట్స్ కమిటీ, అంచనాల కమిటీ. అంచనాల కమిటీ వచ్చేసరికి మనకి బడ్జెట్లో ఎస్టిమేట్స్ ఉంటే అంచనాలు, వాటి గురించి అధ్యయనం చేస్తుంటుంది. 1921లో అంచనాల కమిటీని ఏర్పాటు చేశారు, కానీ మధ్యలో కొంతకాలం వాటిని రద్దు చేశారు. మళ్ళీ స్వాతంత్రం వచ్చిన తర్వాత జాన్ మతాయి సూచన మేరకు 1950 నుంచి మళ్ళీ అమల్లోకి వచ్చింది. 50 నుంచి 56 వరకు 20 మంది సభ్యులు ఉన్నారు. 56 నుంచి 30 మంది సభ్యులు ఉన్నారు. 30 మంది లోక్సభ వరకే ఉంటారు. వీళ్ళు పదవీ కాలం 1 సంవత్సరం. చైర్మన్ లోక్సభలో నుంచి ఆ 30 మందిలో ఒకరిని స్పీకర్ నియమిస్తాడు, మంత్రులు ఉండరాదు. కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. పబ్లిక్ అండర్టేకింగ్స్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలు. 64లో కృష్ణమీనన్ సూచన మేరకు 65లో ఏర్పడింది కమిటీ. సభ్యులు మొదట్లో అంటే 74 వరకు 15 మంది ఉండేవారు. 74 తర్వాత మళ్ళీ ఇంకొక 7గురిని యాడ్ చేశారు. సో 74 తర్వాత 22 మంది ఉంటారు. అందులో 15 మంది లోక్సభ, 7 మంది రాజ్యసభ. ఈ లోక్సభలో చెందిన 15 మందిలో ఒక సభ్యుడిని లోక్సభ స్పీకర్ ఒక చైర్మన్గా నియమిస్తాడు. వీరి యొక్క పదవీ కాలం 1 సంవత్సరం. మినిస్టర్ ఉండడు, చైర్మన్ లోక్సభ నుంచి వ్యక్తి మాత్రమే ఉంటాడు. సో దీంతో మనము ఏవైతే టాపిక్స్ చూసామో అవి కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ మళ్ళీ మనము షార్ప్గా రేపు 10 o'clock యాజ్ యూజువల్ 10 to 11:30 AM మనము ఎకానమీ క్లాస్లో కలుసుకుందాం. అండ్ 5 to 6:30 PM మనము హిస్టరీ క్లాస్లో కలుసుకుందాం. సో ఇవన్నీ రివైజ్ చేయండి. ఒక అవుట్లైన్ అయితే మీకు వచ్చింది కాబట్టి అవన్నీ చూడండి పాలిటీ బుక్స్లో. సో దీస్ ఆర్ ద పాయింట్స్ అండి. మనకి పాలిటీ కూడా మనం ఇంకా చూడాల్సిన టాపిక్స్ ఏ విధంగా అయితే మనం చూసుకున్నాం ఇందాక. సో అవన్నీ టాపిక్స్ మనమైతే తర్వాత వచ్చే క్లాసెస్లో చూద్దాం. ఆ టాపిక్స్ అన్నీ మనం కంప్లీట్ చేసుకుందాం. సో మన వెంకటేష్ గారు యూఎస్ మోర్ పవర్ సార్, సుప్రీంకోర్టా పార్లమెంటా అంటున్నారు. సుప్రీంకోర్టా పార్లమెంటా అంటే మనం అది సందర్భం బట్టండి. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు తెలిపింది ఏదన్నా మీరు మార్చుకోండి, బేసిక్ స్ట్రక్చర్ తప్ప అని చెప్పింది. సో మార్చుకోవచ్చు. పార్లమెంట్ బేసిక్ స్ట్రక్చర్ని మారుస్తే సుప్రీంకోర్టు అడ్డుకుంటుంది. సో ఎవరికి ఇద్దరికి పవర్స్ ఉన్నాయని కాదండి, ఎవరి పరిధిలో వాళ్ళకి పవర్స్ ఉంటాయి. నార్మల్గా చేసుకుంది అనుకోండి పార్లమెంట్ బేసిక్ స్ట్రక్చర్ కాకుండా, సుప్రీంకోర్టు ఏం చేయలేదు. సో సుప్రీంకోర్టుకి అక్కడ పవర్ లేదు. బేసిక్ స్ట్రక్చర్లో చేసింది అనుకోండి, అక్కడ సుప్రీంకోర్టుకి పవర్ ఎక్కువ. కాబట్టి ఒకదానికి పవర్ ఉంది ఎక్కువ తక్కువ అని ఉండదండి, సిచ్యువేషన్ బట్టి. సిచ్యువేషన్ బట్టి ఉంటుంది అది. నాది డిస్టెన్స్ ఎడ్యుకేషన్, నన్ను మీరు గుర్తించడం లేదు, నా డౌట్ క్లారిఫై చేయడం లేదు అంటున్నారు వేముల మల్లికార్జున్ గారు. సో మనం అందరినీ గుర్తించుకుంటూ పోతే 10 సంవత్సరాల మనం ఇదే టాపిక్లో ఉండిపోతామండి మల్లికార్జున్ గారు.
సో మీరు గుర్తించట్లేదు, అట్లా ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్, నెట్ ఉంది, ఆ నెట్లో మనకి ఇప్పుడు మనం ఏది రాతి కాలంలో బతకట్లేదండి. సో మీకు అంత సోర్సెస్ ఉన్నాయి. మీరు ఒకవేళ 30 years బ్యాక్ అనుకుంటే ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు. సార్లు చుట్టూ వెనకాల తిరగాల్సి వచ్చేది, ఒక 5 నుంచి 10 సంవత్సరాలు తిరగాల్సి వచ్చేది ఒక్కొక్క యూనివర్సిటీస్లో సార్ల చుట్టూ. ఇప్పుడు మనకు అంతా ఉన్నాయి. అవుట్లైన్ ఇచ్చినా ఇంకా నా డౌట్లు క్లియర్ చేయట్లేదు అంటే మీరు అది మార్చుకోవాలి పద్ధతి. సుప్రీంకోర్టు అది ఓకే. నెక్స్ట్ మంత్రులకి అది మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ పార్లమెంటరీ కమిటీస్ అయితే చెప్పుకోవడానికి ఇట్లా బాగుంది, కానీ మంత్రులకు అంత నాలెడ్జ్ ఉండదు కదా. మరి వాళ్ళు ఇంత ఊహించిన విధంగా ఈ మంత్రులు చేయగలుగుతారా అంటే మంత్రులకి నాలెడ్జ్ ఉండదు అనుకోవడం తప్పేనండి. అది జనరల్గా సినిమాల్లోని బయటకు అట్లా చెప్తుంటారు, కానీ మంత్రులకి నాలెడ్జ్ లేదు అనడం మనకు నాలెడ్జ్ లేదు అన్నట్టు అవుతుంది. సో మంత్రులకి నాలెడ్జ్ ఉంటుందండి డెఫినెట్లీగా. బట్ ఏంటంటే అది పాలిటిక్స్, ఆ సినిమా టైప్ వాళ్ళన్నీ చూపించడం అట్లా చూపిస్తారు, కానీ మనకి జనరల్గా లోకల్ లెవెల్లో మనం చూసినప్పుడు మన దగ్గర ఉన్న మంత్రులు అట్లా ఉంటారు తప్ప, ఇన్ జనరల్గా మీరు పార్లమెంట్ చూసుకున్నట్లయితే అవుట్ స్టాండింగ్ ఉంటారండి. ఒక 50 మంది అవుట్ స్టాండింగ్ ఉంటారనమాట. వాళ్ళకి హ్యూజ్ నాలెడ్జ్ బేస్ ఉంటుంది, నో డౌట్ అబౌట్ దట్. ఏ పార్టీ అన్నా మీరు తీసుకోండి, రూలింగ్ పార్టీ ఎన్డీఏ తీసుకోండి, యూపీఏ తీసుకోండి, ఏ పార్టీలో అన్నా సరే ఉండాల్సిన వాళ్ళు ఒక అవుట్ స్టాండింగ్ పీపుల్ ఉంటారు. సో అవండి పాయింట్స్. మనం మళ్ళీ రేపు 10 o'clockకి షార్ప్గా కలుసుకుందాం ఎకానమీ క్లాస్లో. ఎకానమీలో మనం షేర్ మార్కెట్, స్టాక్, షేర్స్ గురించి చూద్దాం. అదైతే మనం రేపు కంటిన్యూ చేసుకుందాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్ అండి. గుడ్ బై ఈచ్ వన్ ఆఫ్ యూ. ఏదైతే టాపిక్స్ చూసామో అవి మీరు కవర్ చేసేస్తుండండి. మీ మెయిన్ సోర్సెస్ ఏమి ఉండాలంటే స్టాండర్డ్ బుక్స్ ఉండాలి, నెట్ ఉండాలి. సో ప్రతి ఒక్కరు మీరే ఒక సోల్జర్ లాగా అండి. సో మీకు ఒక అవుట్లైన్ ఇస్తే మీరు అందుకోగలిగేటట్టు ఉండాలి తప్ప ఇంకా మనకి చేయి పట్టుకొని నడిపించి అట్లా కొంతవరకు అయితే నడిపిస్తే బాగుంటుందండి చేయి పట్టుకొని. సో ప్రతి దానికి మీకు బాత్రూమ్కి వెళ్ళినా చేయి పట్టుకొని నడిపించాలి అంటే అంటే కొంత లెవెల్ వచ్చాక మీరు వెళ్ళగలగాలన్నమాట. థ్యాంక్ యూ అండి ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనము రేపు షార్ప్గా ఎకానమీ క్లాస్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. గుడ్ బై.